మీద దేశవ్యాప్తంగా ఒక కాంట్రవర్సీ ఎరైజ్ అయింది. ముఖ్యంగా భారతదేశంలోని ప్రతిపక్షాలన్నీ అసలు క్రికెట్ను బాయ్కాట్ చేయాలని కొందరు, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇంత రక్తపాతం జరిగిన తర్వాత పహల్గామ్లో జరిగిన దాడిని చూసి పాకిస్తానీలు భారతదేశ సమగ్రతను, ఐక్యతను, భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న తీరు చూసి కూడా దౌత్య సంబంధాలు ఇంత మెరుగుపరుచుకోవడం వృధా, అసలు పాకిస్తాన్ ఒక నమ్మక ద్రోహి అనేటువంటి మాట మాట్లాడినాడు. తర్వాత దేశ ప్రభుత్వం మీద మీకు అసలు ఒక అవగాహనే లేదు, ఒక పద్ధతే లేదు, ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికని చూస్తున్నారు. కానీ దేశ ప్రజల యొక్క మనోగతాన్ని సరిగా వ్యక్తం చేయలేకపోతున్నారు అనేటువంటి మాట మాట్లాడినాడు. అట్లనే ఇతర ప్రతిపక్షాలు కూడా అదే రకంగా మాట్లాడినాయి. కానీ భారతదేశ ప్రభుత్వం మాత్రం క్రికెట్ ఆటలు వేరు, రాజకీయాలు వేరు, దౌత్య సంబంధాలు వేరు, వేరు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మన దేశ శాంతి భద్రతలతో విఘాతం కలిగించారు, ఎప్పుడు మన దేశంలో శాంతి భద్రతలను నాశనం చేయడానికని ప్రయత్నం చేశారు, తర్వాత గుస్బైటీలు అంటే వాళ్ళ దేశం నుంచి తీవ్రవాదులను మన రాష్ట్రంలోకి, మన దేశంలోకి ప్రవేశింపజేయడానికని ప్రయత్నించినారో అప్పుడు మేము మూతోడు జవాబు అంటే మూతి వలిగిపోయేలాగా చెంప చెడలు అని పెట్టినాము. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్కు కోలుకోని దెబ్బ. ఇప్పట్లో మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్కి ఇంతకంటే పెద్ద సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఆటలు పాటలతో సంగీతానికి, సినిమాలకు, ఇట్లాంటి వాటికి రాజకీయాలు చొప్పించడం అంత మంచి పద్ధతి కాదు అనేటువంటి స్టాండ్ వాళ్ళు తీసుకొని ఆ ఆటను వాయిస్టీజ్గా కొనసాగించినారు. బీసీఐ కూడా దానికి ఏ రకమైనటువంటి అవరోధాలు చెప్పలేదు, దానికి ఇతరతరమైన కారణాలు చెప్పారు. అమిత్ షా కొడుకు వ్యవహారం ఇదంతా అట్లా ఇట్లా అని అన్నారు. ఏది ఏమైనా మొత్తానికి ఆట అయితే ముగిసింది. ఆటలో వచ్చిన ఫలితము ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. వార్ వన్ సైడే. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, బ్యాటింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. పాక్ క్రికెటర్లకు కరచాలన ఇవ్వకుండా మైదానాన్ని వీడిన భారత ఆటగాడు. ఆట ఆడిన తర్వాత కరచాలనం చేస్తే ఏమైందిరా చవటల్లారా? ఇది అంత చెత్త రాజకీయాలను ఈ ఆటలలో చొరగొట్టడం కరెక్ట్ కాదు. ఓడిన వాడి మీద ఇంకా ఏముంటుంది? ఓడిన తర్వాత కంగ్రాచులేషన్ చెప్పాలి. మన సుదర్శన్ రెడ్డి చెప్పినాడా లేదా భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు? అట్లనే ఆటను ఆటగా చూడాలి, పోటీని పోటీగా చూడాలి, ఇతరత్రంగా చూడాలి. అయిపోయింది, కథం, ఫినిష్. ద టాపిక్ వెదర్ వీ షుడ్ ప్లే against Pakistan or not was a controversy. Right or wrong, the government of India has taken a stand and they allowed the team to go ahead with the match and they have played the match and they have succeeded. విజయం సాధించిన తర్వాత విజయ గర్వంతో తిరిగి రావాల్సింది పోయి మూతి ముడుచుకొని దద్దమ్మలాగా రావాల్సిన అవసరం లేదు. ఇది అంత పెద్ద ప్రాధాన్యత గల అంశం కూడా కాదు. దేశంలో ఈనాడు ఎన్నో సమస్యలు ఉండగా సమస్యల మించి ప్రజాభిప్రాయాన్ని ఇతరత్రం వైపు తరలించేటువంటి ఆలోచన సరళే ఈనాడు ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ మీద జరిగినటువంటి వివాదం. ఇది ఏ రకం కూడా దేశ ప్రజలకు సంబంధించిన అంశం కాదు. ఇవాళ మనం మ్యాచ్ ఆడినా ఆడకున్నా లేదా ఇంకా ఇతరత్రంగా జరిగినా ఒరిగేదంటే ఏముంటుంది చెప్పండి? ఆటలు జరుగుతూనే ఉంటాయి, ఎంతోమంది ఆడుతున్నారు, పోతున్నారు. తర్వాత రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. విదేశీ నీతిగా, దేశీయ నీతిని దేశీయ నీతిగా. వాళ్ళు ఎప్పుడు వేలు వేస్తే, ఎప్పుడు చేయి వేస్తే అప్పుడే చెడలమని చెంపదెబ్బ కొట్టిందనుకో ఇంకోటి ఎవడైనా పరాయి మహిళ మీద చేయి వేస్తాడా? అట్లా అని కనబడ్డ వాళ్ళందరి చేతులు నరుక్కుంటూ పోవడం అయితే రాజకీయం కాదు కదా. ఒక్క నిమిషం. హలో, తారీఖు రావట్లేదట, ఏమైంది? డేట్ సరిగా లేదా? మార్చలేదా? చూడు చూడు. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. మార్చలేదా మరి? అంతేనా? ఇప్పుడు అది పోయినట్టేనా? ఇదివరకు చేసింది ఉంటుందా? కంటిన్యూ అవుతుందా? రైట్, ఓకే, ఫైన్. సో మొత్తానికి థ్యాంక్ యూ. ఎవరో చూసేవాళ్ళు ఇంత విజిలెంట్గా ఉన్నారు. ఇవాళ దృక్కోణం ఛానల్ అనేది గడపకు వ్యాపించింది అనేదానికి ఇదే ఒక నిదర్శనం. మేము ఏ పొరపాటు జరిగినా మమ్మల్ని చాలా 1000 కళ్ళతో జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ యొక్క ఆదరాభిమానాలు ఈ రకంగా ఉండాలి. మేము చేసిన పొరపాట్లను కూడా మీరు ఎత్తి చూపెట్టడం ద్వారా
మీ గౌరవ మర్యాదలు పెరిగితే మాలో క్వాలిటీ కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. సరే, ఏది ఏమైనా మనం భారత్ పాకిస్తాన్ ఆట గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ ఆటల పాటల వ్యవహారాల లోపల మరీ అంత రాజకీయాలను చొప్పించడం అవసరం లేదు. తర్వాత హిందుత్వం మీద భారతీయ జనతా పార్టీకి ఒక పేటెంట్ వచ్చింది. ఆ హిందుత్వంలో కొంత భాగం మాకు కూడా కావాలన్నది ప్రతిపక్షాల ఆలోచన సరళిలాగా తయారైంది. ఇటీవలి కాలంలో హిందుత్వ గురించి, హిందువుల గురించి ప్రతిపక్షాలు ఎక్కువగా మాట్లాడడం మొదలైనవి. ఏది ఏమైనా అసలు కాంగ్రెస్కు విశ్వసనీయత తగ్గింది. కాంగ్రెస్ ఏం మాట్లాడినా జనం ఈనాడు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ ప్రజల నుంచి చాలా దూరంగా పోయింది. ఇక భవిష్యత్తులో ఎప్పుడో ఏమో జరుగుతుందో, ఏం జరుగుతుందో, మోడీ అటర్ ఫ్లాప్ అయితే మరి కాంగ్రెస్ వస్తుందా అంటే కాంగ్రెస్ అసలు లేచి నిలబడే స్థితిలో కూడా లేదు. అంత ముసలిదైపోయింది, అంత జవసత్వాలు కోల్పోయింది. ఇప్పుడు జనరల్గా గద్దలు ఉంటాయి కదా, ఇవి 50 ఏళ్ల కాలం పెరుగుతాయి. అయితే 25 సంవత్సరాల జీవితం తర్వాత ఏం చేస్తాయంటే ఎక్కడో ఒక గుట్ట దగ్గరకు, ఒక చెట్టు దగ్గరికి పోయి కొట్టుకొని గోల్డనాన్ని విరగ్గొట్టి బయట పారేస్తుంది. తర్వాత ఈకలు తీసేసి పారేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఈకలు, ఫ్రెష్గా గోల్డ్ తెచ్చుకొని మళ్ళీ గగనతలాన్ని అది ఒక స్థైర్య విహారం చేస్తూ ఈ గగనతలం నాది అని చెప్పుకుంటుంటుంది. అంటే దీన్ని పునరుజ్జీవము అంటారు. సాంస్కృతిక పునరుజ్జీవము, తర్వాత కళల పునరుజ్జీవము, అట్లా రకరకాలుగా అంటాం కదా. అట్లనే ఇప్పుడు పాశ్చాత్య సంగీతం మోజులో వ్యవహారాలంతా జరుగుతూ పోతున్నప్పుడు విశ్వనాథ్ అనే అతను ఒక శంకరాభరణం సినిమా తీసుకొచ్చి మళ్ళీ మన సంగీతానికి, భారతీయ సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉంది అనే విషయాలు చెప్పి అట్లా అంటే ఈ రకంగా జరుగుతూ పోతుంటారట. చరిత్ర పునరావృతం అవుతుంటుంది. తర్వాత ఎప్పటికీ కూడా విలువైన వస్తువులు ఎప్పుడు విలువగానే ఉంటాయి. కాకపోతే వాటి మీద కొంత మసో లేకపోతే తుప్పు వస్తే దాన్ని కడిగి సాఫ్ చేసుకోవాలి. సో అట్లా పునరుజ్జీవం చేసేటువంటి ప్రక్రియ కాంగ్రెస్లో జరగట్లేదు. కాంగ్రెస్లో ఇంకా కూడా ఆ వృద్ధతరం మొత్తంగా కంప్లీట్గా జీవసత్వాలు చచ్చిపోయినటువంటి తరమే కాంగ్రెస్ను పట్టి పీడిస్తుంది. వాళ్ళు ఒక రకంగా దే హ్యావ్ బికమ్ ఎ లయబిలిటీ టు ది కాంగ్రెస్. ది ఓల్డ్ లీడర్షిప్ దే డోంట్ వాంట్ టు లీవ్ ది కాంగ్రెస్. They want to stick on to the Congress and they will never allow Congress to grow. Though Rahul Gandhi is a youngster, but he is not able to form his own group. He is still dependent upon the old guard, and that old guard has got their own selfish interests because their sons-in-law, daughters-in-law, all the family members are in politics. So Congress has become a family party. It is not a national party at all. Congress can never get the recognition of a national party with the present setup, with the present configuration. They ought to change, they must change, otherwise nothing will remain. Even in our state also you find only families and families and families. మొన్న ఇటీవల ADR అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అనేవాళ్ళు వాళ్ళ ఒక రిపోర్ట్ని తీసుకొని వచ్చినారు. అది ఒకసారి మీకు చూపెడితే భారతదేశంలో రాజకీయాలు ఎంత నీచాతి నీచంగా తయారైనాయి అనేది ADR లేటెస్ట్ రిపోర్ట్. ఇది 12th సెప్టెంబర్న రిలీజ్ అయినటువంటి ఈ రిపోర్టు. అంటే మనము అంటే పత్రికల ద్వారా ప్రజలకి ఏ రకమైన సందేశం ఇవ్వదలుచుకున్నాం, ఏ రకమైన సమాచారం ఇవ్వదలుచుకున్నాం, ఎట్లా ప్రజలను రాజకీయంగా పునరుజ్జీవింపజేయాలి, వాళ్ళ ఆలోచనను పెంచాలా అని అన్నప్పుడు కొన్ని మౌలికమైనటువంటి ధర్మాలు ఉంటాయి. అంటే జర్నలిజం లాగా ఒక నైపుణ్యం గల వృత్తిలాగా చేయాలనుకున్నప్పుడు పద్ధతులు కొంత డిఫరెంట్గా ఉంటాయి. ఇక ఏదో పీర్ పత్రికల ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్, ఈనాడులో హెడ్లైన్స్, అది ఇది ఏదో మాట్లాడడం, ఇదంతా జర్నలిజం అని ఇప్పటి తరం అనుకుంటూ ఉంటారు. అది నాకు నచ్చదు. సంహవ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఈ రిపోర్ట్ వచ్చేసేస్తే మొన్న ఇటీవలనే వచ్చేసింది ఈ రిపోర్టు. తర్వాత దీంట్లో ఇది ఏందయ్యా రిపోర్ట్ రాలేదు మొత్తం. ఒక్క నిమిషం. లేటెస్ట్ ADR రిపోర్టు.
సో మన దేశంలో కూడా కనుక గమనిస్తే 21% ఆఫ్ ద ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ ఆర్ ఫ్రమ్ డైనాస్టిక్ బ్యాక్గ్రౌండ్స్, ఏడిఆర్. అంటే ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్య దేశంలో మనం అతిపెద్ద గొప్ప భారతదేశం, గొప్ప ప్రజాస్వామిక దేశము, అసలు ప్రపంచంలో మనంత పెద్ద ప్రజాస్వామ్య దేశం లేదు అని చెప్పుకునే మనము వంశపారంపర్యంగా ప్రజాస్వామ్యంలో పదవులు పంచిపెడతా ఉన్నాం. మన రాజకీయ పార్టీలు వంశపారంపర్యంగా తయారైనాయి, మన ప్రభుత్వాలు వంశపారంపర్యంగా తయారైనాయి, మనకు సంక్రమించే హక్కులు కూడా వంశపారంపర్యంగానే వస్తున్నాయి. అంటే దేశంలో స్వచ్ఛందంగా ఏ ఆలనా పాలన లేని వ్యక్తికి ఏ రకమైన పురోగతి లేదు, అతను అభివృద్ధి చెందలేడు అని ఈనాడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మీరు దేశ పాలిటిక్స్ ఎక్కడ చూసినా నేషనల్ పార్టీస్ అట్లనే తయారైనాయి, రీజనల్ పార్టీస్ అట్లనే తయారైనాయి. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప అసలు ప్రజలతో సంబంధం లేదు. ఈ రాజకీయ పార్టీలకు ప్రజలు ఎవరో తెలియదు, కానీ ప్రజలను వంచిస్తారు. కొన్ని సంక్షేమ పథకాలు అంటారు, వాడేమో ఒక రైతు బంధు అంటాడు, వీడు ఇంకోటి రైతు భరోసా అంటాడు, రకరకాలుగా మాట్లాడేసేసి అంటే ఆకలి ఉన్నాడికి పిప్పర్మెంటో లేకపోతే చాక్లెటో ఇచ్చేసి మన ఓట్లు దండుకొని మన రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు దేశంలో కూడా ఈ కుటుంబ రాజకీయాలు, ఈ ఆనువంశికంగా పదవులు వచ్చేటువంటి విధానం మీద ఒక ఉద్యమమే జరగాలి. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఈ కుటుంబ పాలన మీద, ఆనువంశిక ఇన్హెరిటెడ్ రూల్ మీద ఒక యుద్ధం చేసింది. తర్వాత దశల్లో కూడా డైల్యూట్ అయ్యి తమ ఉనికి కోసమని, తమ మద్దతు కోసమని వాళ్ళు కూడా ఈ అనువంశికంగా వచ్చేటువంటి వాళ్లకు ఊతమిస్తూ, ప్రాధాన్యత ఇస్తూ పదవులు కట్టబెట్టేటువంటి ప్రక్రియ మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇన్ అబ్సల్యూట్ నెంబర్స్ అమాంగ్ ది స్టేట్స్ ఉత్తరప్రదేశ్ ర్యాంక్స్ ది హైయెస్ట్ విత్ 141, 23% అవుట్ ఆఫ్ ఇట్స్ 6 ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ ఎనలైజ్డ్ హ్యావింగ్ డైనాస్టిక్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఉత్తరప్రదేశ్లో కూడా అత్యధికంగా అనువంశికంగా పదవులు పొందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. దాదాపుగా 140 అంటే 23% ఉన్నారు. వీళ్ళు ఏం చేసినారు అంటేనంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 141 అంటే 141 మంది అనువంశికంగా వచ్చిన వాళ్ళు. మొత్తం ఎన్నికైనటువంటి అంటే పదవులలో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 604 మంది ఉన్నారు. 604 మంది లోపల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. వీటిలందరినీ అనలైజ్ చేస్తే మనకి ఎంత కనబడ్డది అని అంటే 23% ఉన్నారన్నమాట. తర్వాత మహారాష్ట్ర ఫాలోస్ విత్ 129, 32% సచ్ మెంబర్స్ అవుట్ ఆఫ్ 403 సిట్టింగ్ ఎంపీస్. అంటే మహారాష్ట్ర లోపల 129 మంది ఉన్నారన్నమాట. ఏంది అవుట్ ఆఫ్ 403, 403 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ పదవులు ఉంటే అందులో మనకి ఎంతమంది ఉన్నారు, 129 మంది ఉన్నారు. అంటే 32% మంది కేవలం వాళ్ళ అవ్వాయిలు, ఆ తాత ముత్తాతల మీద ఆధారపడి ప్రజాజీవనంలో వెలుగుతున్నటువంటి తారలు, ధ్రువతారలు. అంటే మరి దేశ ప్రజలు పిచ్చోళ్ళ? అంటే మనం భారత రాజ్యాంగంలో చెప్పున్నాం కదా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ లాస్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవ్రీవన్ అన్నాం కదా. ఏడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? రాజకీయ పక్షాలే ఈ అనువంశికంగా నాశనం అవుతున్నప్పుడు ఎక్కడ ఆలనా పాలన లేని వ్యక్తికి రాజకీయ పురోగతి ఏంది, అభివృద్ధి ఏంది? ప్రజలు వంచబడుతున్నా అంటే వంచబడరా? ప్రజలకు బుద్ధి ఉండాలి కదా, ప్రజలు ఆలోచించాలి కదా. ఇదేంది అనువంశికమైంది? వాడి బొంద, వాడి తాత ఏదో గొప్పవాడైతే వీడికి ఎట్లా? పండిత పుత్ర పరమశుంఠ అన్నారు కదా. పండితుని పుత్రుడు పరమశుంఠలాగా వస్తున్న దశలో ఎందుకు ఈ అడవాళ్ళు తెచ్చిన వాళ్లకు, ఈ చవటలకు, ఈ థర్డ్ క్లాస్ ఫెలోస్కి ఈ పోస్టులు మనం ఎందుకు ఇవ్వాలి? ప్రజలుగా మనం ఎందుకు వీళ్ళకు మద్దతు ఇవ్వాలా అనే విషయం మీరు ఆలోచించాలి. ఇది ఈనాడు ఉన్నటువంటి ఒక పెద్ద రుగ్మత. దేశ ప్రగతికి గుడ్డలు పెట్టేందయ్యా అంటే ఈ కుటుంబ పాలన. అంటే ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు మాత్రమే పరిపాలనకు అర్హులు, మిగతా వాళ్ళు పరిపాలనకు సంబంధమే లేదు. మీరు కేవలం ఓటర్లు మాత్రమే. మీరు ఎక్కడ ఉంటే పడితే అక్కడ చెప్పుకోండి, దిక్కు దివాణం లేదు మీకు. మీరు నోరు మొత్తుకున్నా కానీ మేము టికెట్లు వాళ్ళకే ఇస్తాం, నీ ఇష్టమైతే ఓటు వేసుకోలేదా లేదు అనే స్థాయికి వాళ్ళ రాజకీయ పక్షాలు వచ్చినాయి.
సో ఇది చాలా బాధాకరమైన విషయం. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈ కుటుంబాలు ఇప్పుడు పాకిస్తాన్లో చూస్తే జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి మొదలైంది వాళ్ళ వంశం వస్తూనే ఉంది. నీకు బంగ్లాదేశ్లో పోతుంటే ఇదే సేమ్. వాళ్ళు ఎవరు? మన తాను తుర్పు ముక్కలే వాళ్ళు. భారతదేశం నుంచి విడిపోయిందే పాకిస్తాన్, బంగ్లాదేశ్. సో ఇట్లా ఈ రాజకీయాల వల్ల సర్వనాశనం. ఇదే మనం అమెరికాలో చూడగలమా, లేదా ఇంగ్లాండ్లో చూడగలమా, ఆస్ట్రేలియాలో చూడగలమా, ఇంకెక్కడ కెనడాలో చూడగలమా? మొన్న కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోను ఒక అర్థశాస్త్రవేత్త ఓడగొట్టినాడు. మళ్ళీ ఎట్లా తీసి పారేసినాడు, చిత్తుగా ట్రూడోకి మట్టిగా అర్పించేసేసి అక్కడ అధికారం చేపట్టినాడు. బ్రహ్మాండమైన పాలన సాగుతుంది. ఇవాళ దేశాలలో కూడా మేము ఇక్కడ పుట్టిన వాళ్ళము, మాకెందుకు అవకాశాలు లేకుండా విదేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు అనేటువంటి ఒక రాజకీయమైనటువంటి చైతన్యం మొదలైంది. మనమేమో ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టి, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇంజనీర్లను, డాక్టర్లను, వాళ్ళని వీళ్ళని తయారు చేస్తే ఇక్కడ అవకాశాలు లేకపోవడం వల్ల, ఇక్కడ కుటుంబాలే రాజ్యాధికారం చెలాయడం వల్ల, తర్వాత బిజినెస్లో అట్లనే తయారైంది, క్రికెట్లో అట్లనే తయారైంది. ప్రతి చోట ఈ అనువంశికం అనేది వచ్చింది. టాలెంట్కు గుర్తింపు లేకపోవడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి జ్ఞాన సంపద అంతా అమెరికాకు, ఇంగ్లాండ్కు, ఆస్ట్రేలియాకు పోతుంది. ఇప్పుడు ఆయా దేశాలలో కూడా మా నేటివ్ వాళ్ళకి ఆ ప్రాధాన్యత లేకుండా ఈ వలసవాదులు ఏంది అనేటువంటి ఒక ఉద్యమాలు మొదలైనవి. బ్రిటన్లో నిన్న అత్యధికంగా బ్రిటన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగనంత మంది వలసలను వ్యతిరేకిస్తూ నిన్న ర్యాలీ చేసినారు. మరి దిస్ ఈజ్ ఎ వేకప్ కాల్. మనం ఆలోచించుకోవాలి. మన యువతని మనం ఎందుకు అవమానపరచాలి? మన దగ్గర సంపద లేదా, అవకాశాలు లేదా, అన్నీ ఉన్నాయి. కానీ ఈ కుటుంబ పాలనతోనే సర్వస్వం నష్టమైనాయి. ఇప్పుడు రిలయన్స్ అంటే అంబానీ నుంచి మొదలెడితే అందరూ వాళ్ళే, టాటాలు అందరూ వాళ్ళే. ఇట్లా కుటుంబాలే ప్రతి వ్యవస్థని ఇట్లనే నాశనం చేస్తున్నారు. జ్యుడిషియరీ గంతే. మీరు చూడండి, జడ్జిలలో 70% మంది వాళ్ళే కుటుంబాల తాతలు ముత్తాతల నుంచి వీళ్ళు జడ్జిలై పుడతా ఉన్నారు. అసలు వేరే వాడికి అవకాశమే లేదు. ఇప్పుడు లీగల్ స్టడీస్ ఉన్నాయి. ఈజ్ ఇట్ అవైలబుల్ టు ది కామన్ మ్యాన్? నో, సారీ. లీగల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్. మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ సిమిలర్లీ, ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో సిమిలర్లీ. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ని వీడు రద్దు చేసినాక, ఇవ్వకపోయినాక ఇంకా పేద ప్రజలు అల్లల్లాడుతులేరా? మరి బీసీ సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ కాలేజీలను బంద్ పెడతామని ప్రైవేట్ మేనేజ్మెంట్లు అన్నీ భీష్మించుకొని కూర్చున్నాయి. రేపటి నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. ఈరోజు నుంచి మరి ఏం చేస్తున్నట్టు? బీద ప్రజలకు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఎక్కడొస్తాయి, ఎట్లొస్తాయి? వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి పరమవుతారు? మనం ఆలోచన చేయాలి. ఇదంతా దీనికి మూల బీజం ఎక్కడ అంటే ఆనువంశికం. పాలమల్లారెడ్డికి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తేవి, ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసుకున్న పల్లావాడికి ఒక యూనివర్సిటీ. ఏందయ్యా అసలు? విద్యా సంస్థలను కూడా చెరబట్టినారు. అది కూడా ఒక వ్యాపారంలోకి మార్చినారు. కోట్లు దండుకున్నారు. ప్రజాధనం ఇవాళ అధికంగా ఉన్న డబ్బులంతా విద్యా సంస్థలలో పెట్టి, హాస్పిటల్స్లో పెట్టేసేసి పేదవాడికి విద్యా వైద్యాన్ని దూరం చేసి పారేసినారు. ఇది ఒక రకంగా దుర్మార్గమైన వ్యవస్థ ఈనాడు దేశంలో ఉంది. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఆధార్ పార్టీగా. నో, సారీ. ఎట్లా అంటే అడవిలో పుట్టిన చెట్లకు ఎవరైతే నీళ్లు పోయారు కదా, అట్లాంటి వాళ్ళకే మేము లాలన పాలన వాళ్ళకే అవకాశాలు ఇస్తాం. వాళ్ళనే రాజకీయ క్షేత్రంలో ముందుంచుతాం. వాళ్ళే గెలుపు గుర్రాలు, వాళ్ళే అన్నీ. వాళ్ళకేం డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక మంచి రాజకీయమైనటువంటి చతురత కావాలి, చదువుకోవాలా, నీతి నిజాయితీ ఉండాలి ప్రజల పట్ల. ఇక వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మాది. ప్రజలకు ఇస్తాం, ప్రజల ముందు పెడతాం. ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటారా? ఈ దద్దమ్మలను, చవటలను, ఈ ఉత్తర్వులను ఎన్నుకుంటారా? మీరు ఆలోచించండి అని మేము ఒక ఆల్టర్నేటివ్ని నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ప్రపోజ్ చేయాలన్నది మా ఆలోచన. అందులో భాగంగానే ఈ కార్యక్రమాల మీద ప్రజలకు రాజకీయ చైతన్యం తీసుకురావడానికని ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, హలో, గుడ్ మార్నింగ్.
ఏపీలో ఇన్వైట్ చేస్తున్నట్టు మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మన తెలంగాణలో కూడా అక్కడ రిప్యూటెడ్ కాలేజ్ యూనివర్సిటీ ఇక్కడ కొంచెం మనం ఇన్స్టాల్ చేపిస్తే చాలా బాగుంటుందని కొంచెం సార్. రాజు అంధుడైతే పాలన కూడా అంధత్వంలో ఉంటుంది. మన ముఖ్యమంత్రి పీరు పిప్పిరిగాడ వాడే గ్రాడ్యుయేషన్ సరిగా చదవలేదు. ఇక మనకి ఇక్కడ విద్యా వ్యాప్తికి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి మెరిట్ టాలెంట్ మనకిక్కడ సార్. మన దగ్గర ఖరగ్పూర్లో అక్కడక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు యూకేకి పోవాలి, యూఎస్ఏకి పోవాలి అవకాశాల కోసమని. మన దేశంలో గంత లేదు సార్. ప్రజలలో రాజకీయ చైతన్యం రావాలి. ప్రజలు ఆలోచించాలి, మన పిల్లలు ఇక్కడ చదువుకొని విదేశాలకు ఎందుకు పోవాలి, మన దేశంలో వాళ్ళు ఎందుకు అభివృద్ధికి రారు అనేటువంటి ఒక ఆలోచన రావాలి. మనకు కూడా నాణ్యమైన విద్య రావాలంటే విదేశాలతో పోటీ పడేటువంటి ప్రొఫెసర్లను లెక్చరర్లను రిక్రూట్ చేయగలము. ఇప్పుడు స్టాన్ఫర్డ్లో ఏమి యాంజిల్స్ లేరు సార్. స్టాన్ఫర్డ్లో లేకపోతే ఇంకెక్కడ. నేనేమంటుందంటే ఇప్పుడు ఈ టైం వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మనం కూడా కొంచెం మీరు యూజ్ చేయండి. ఏం లేదు, డెఫినెట్లీ మేము పదే చెప్తూనే ఉన్నాం, పదే చెప్తున్నాం. పోటీ దిస్ ఈస్ ద అగైన్ మంచి టైం సార్. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకటి రెండు ఇక్కడ పెట్టినా అనుకో, మనకి ఎవడు అమెరికాకనే పోడు, ఇక్కడనే వస్తాడు. అందరికి అన్ని తప్పకుండా సార్. ముందు మీ పరిచయం చేసుకోవాలి సార్. మీరు మీ పేరు సార్? నేను మాట్లాడే కదా సార్, నేను రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను సార్. నేను నాతో మాట్లాడారు, నాకు మీరు తెలుసు, మన ఛానల్ వాళ్ళకి తెలవాలి కదా. మీరు మీ పేరు చెప్పండి. పర్లేదు సార్. సార్ నా పేరు అశోక్ సార్. ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ సార్. ఓ గ్రేట్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఏ రకమైనటువంటి ప్రేక్షకులు దృక్కోణాన్ని చూస్తున్నారు, ఎవరు రాజకీయ చైతన్యాన్ని కోరుతున్నారు, ఎవరు మార్గదర్శకులు, ఎవరు మమ్మల్ని కరెక్ట్ చేస్తారు. మేము పొరపాట్లు చేస్తే మమ్మల్ని కరెక్ట్ చేసే మీలాంటి పెద్దల అవసరం మాకు ఉంటుంది అనమాట. అందుకోసమని మీరు ఈ దేశ సంపద సార్, మీరు దేశానికి ఉపయోగపడే వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని పరిచయం చేయాలి. మాదేముంది సార్, మాది నడుస్తూనే ఉంటుంది ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ రైట్. చెప్తే ఇంటర్వ్యూ మీరు చెప్తే డెఫినెట్ గా ఇంటర్వ్యూ సార్. దిస్ ఇస్ గుడ్ టైం. మనకు మంచి ఒకటి రెండు వచ్చినాయి అనుకో సార్, మనం తర్వాత తప్పకుండా చెప్తాను. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. సో వారు ఏమంటారంటే ఇప్పుడు ఈ స్టాన్ఫర్డ్ వాళ్ళు ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కాలేజీని, వాళ్ళ ఫ్యాకల్టీని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎడ్యుకేషను, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కింద రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మన పీర్ పేపర్ ముఖ్యమంత్రికి గంట సమయం ఎక్కడ పోయింది? సాయంత్రం కాగానే మనమని ఎత్తుకోవాలి, వాడిని ఓదార్చాలి, అదో పని. రెండో పని, ఎవడన్నా టైం దొరికితే అక్కడ పార్టీ హైకమాండ్ చూసుకోవాలి. ఇక సూట్ కేసు రెడీ పెట్టుకుంటాడు, జర్రమని పోతాడు. ఇప్పుడు ఉన్నాడో లేడో, మరి పోతాడో 2-3 రోజుల్లో, మళ్ళీ ఎప్పుడు కాలు వస్తుందో తెలియదు. అసలు రాష్ట్ర పరిపాలన ఎక్కడుందండి? పాలన ఏమన్నా ఉందా రాష్ట్రంలో? అసలు ఏం మాత్రమన్నా? మరి పత్రికలు ఏమన్నా ప్రజలను ఉత్తేజపరచడానికి కృషి చేస్తున్నాయంటే అవి కూడా అమ్ముడు పోయినాయి, అవి కూడా దరిద్రంగా తయారైనాయి. అవును కదా. ఇప్పుడు ఎట్లయితే ఆంధ్రాలో ఎడ్యుకేషన్ మీద అంత ప్రాధాన్యత ఇచ్చేసేసి ఆంధ్రాలో పోటీతత్వం తీసుకొచ్చేసేసి గొప్ప ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయాలన్నటువంటి దూరదృష్టిని చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్నాడో, ఆయన శిష్యుడు అని చెప్పుకుంటాడు, ఆయన అనుచరుడు అని చెప్పుకుంటాడు, ఇంకా గోదావరి గడ్డ చెప్పుకుంటాడు. మరి ఈ చవటకి ఎందుకు ఆలోచనలు రావు? అయినా స్టాన్ఫర్డ్లో ఏదో పెద్ద జ్ఞాన సంపద ఉంది, వాళ్ళు ఏదో ఇంజక్షన్తో పొడుస్తారు అనేది చాలా తప్పు. స్టాన్ఫర్డ్లో చదువు చెప్పేటాళ్ళు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గల అన్ని సంస్థల్లో భారతీయులే ఈనాడు ఆధిపత్యంలో ఉన్నారు. సుందర్ పిచ్చయ్యని చూడండి, ఇతరులను చూడండి, అందరూ మన వాళ్ళే. మనము ఎవ్వరికి తక్కువ కాదు. మన దగ్గర ఉన్న జ్ఞాన సంపదను మనం వాడుకోలేకపోతున్నాం. బ్రెయిన్ డ్రైన్ అని మేము చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు. అంటే చదువుకున్న వాళ్ళందరూ విదేశాలకు పోతున్నారు. ఈ దేశం లోపల సరి అయినటువంటి టెక్నాలజీ రావట్లేదు. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ దిస్ కంటిన్యూస్ బ్రెయిన్ డ్రైన్ అని చెప్పేవాళ్ళు మాకు మా ప్రొఫెసర్లు, మా లెక్చరర్స్. మీరు ఇక్కడ ఉండాలి, స్వదేశీ అభిమానం ఉండాలా, దేశంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనేవాళ్ళు. అప్పుడు ఆ తరం అట్లా ఉండింది. లేకపోతే ఇప్పుడు ఈ దద్దమ్మలు అందరూ ఫారిన్కి పోయినట్టు మేము పోలేకపోదామా? ఈ మాత్రం చదువు మాకు దక్కలేదా? మేము కూడా యూనివర్సిటీలోనే చదువుకున్నాం, మంచి ఎడ్యుకేషన్ సంపాదించినాం. మా తల్లిదండ్రుల సంగతి ఎట్టు ఉంచేసేసి మాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నోవే కంపారబుల్ టు ది సో కాల్డ్ ఫారిన్ బ్రెడ్ పీపుల్. వీఆర్ నో లెస్ దెన్ దెమ్. వీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఆల్ దట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ అవర్ ప్రొఫెసర్స్ టాట్ that we should, having acquired all this education, we must serve our own people. These are our people. We need to ameliorate their problems అని చెప్పినారు.
మేము ఆ రకమైన ఆలోచన చేసినాం. మా తరం వాళ్ళందరూ అటనే ఆలోచించినారు. ఈనాడు వివిధ రంగాలలో కూడా రిటైర్ అయ్యి ఈ దేశంలోనే చదువుకొని ఈ దేశ ప్రజలకే సేవ చేసి రిటైర్ అయిన వాళ్ళంతా దదమల. అంటే ఫారిన్కి పోకుంటే, కేంబ్రిడ్జ్లో చదవకుంటే, లేకపోతే ఇంకే స్టాన్ఫోర్డ్లో చదవకుంటే రాజకీయాలకు పనికిరారా? చెప్పండి. స్టాన్ఫోర్డ్ చదివినందుకే లోకేష్కి అంత పెద్ద పదవా? ఆయన చెప్తాడు, మొన్న ఒక మీటింగ్లో ఏం చెప్తాడు, మా వాడికి నేను రామయ్య దగ్గర సీటు కావాలా అని చెప్పి ఫోన్ చేస్తే గది మాత్రం నేను రామయ్య గారు అట్లా అన్నారు, ఓన్లీ టాలెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు, నేను మా వాడిని కూర్చుని వేరే ప్రొఫెసర్ల ద్వారా టీచర్ల ద్వారా చదువు చెప్పించేసేసి వాడిని ఉత్తీర్ణత సాధించేసేసి వాడిలో అన్ని రకాలైనటువంటి యోగ్యతలు తీసుకువచ్చినాను. వాడు స్టాన్ఫర్డ్కి పోయినాడు, అక్కడ ఉత్తమంగా తయారైనాడు, మళ్ళా రాజకీయాల్లో చొప్పించిన ఇక్కడ కూడా ఉత్తముడైనాడు, పాదయాత్రలు చేసినాడు, ఈనాడు పాలనలో ఉన్నాడు, నా తర్వాత మావాడినే గుర్తించండి అని ఇండైరెక్ట్గా అనువంశిక పాలనకు ఆజ్యం పోసేలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు. ఆ మాత్రం తెలివి మనకు లేదండి? మన పిల్లల్ని మనం అట్ట చేయలేమా? మనకు ఆర్థిక వనరులు లేక మనం బీదత్వంలో ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో సంపద ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ కాదు. మన దేశంలో సంపద అంతా కొంతమంది గుప్పిట్లోనే దాగి ఉన్నది. ఎట్లయితే రాజకీయ అధికారం కొన్ని కుటుంబాలలోనే ఉందో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొన్ని కుటుంబాలలోనే ఉందో, అట్లనే ఆర్థిక సంపద కూడా కొన్ని కుటుంబాల్లోనే ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజలు కూడా నథింగ్ డూయింగ్, మీకున్న గొప్పతనం ఏంది, మాకు లేనిది అనేటువంటి ఆలోచన చేస్తే మనం రకరకాలుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రిపోర్ట్ చదివిన తర్వాత చాలా బాధేసింది. అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఇది మీ దృష్టికి తీసుకురావాలని. రీజన్ వైజ్గా చూస్తే నార్త్ ఇండియాలో కూడా ఉత్తరప్రదేశ్ టాప్స్ 23%, ఫాలోడ్ బై రాజస్థాన్లో 18% మంది ఉన్నాడు. తర్వాత ఇన్ ది సౌత్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అమాంగ్ ది హైయెస్ట్ 29%. కర్ణాటకలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనువంశికంగా వచ్చిన వాళ్ళే ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ బీహార్లో 27%, అస్సాంలో 9% ఉన్నాడు. అబ్సల్యూట్ నెంబర్స్ అమాంగ్ ది స్టేట్స్ ఉత్తరప్రదేశ్ ర్యాంక్స్ ది హైయెస్ట్ విత్ 141. తర్వాత ఇట్లా రకరకాలుగా వీళ్ళ బ్రేకప్ ఇచ్చినారు. ఇదంతా చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే ఈ దేశంలో స్వతంత్రం మనం కొన్ని కుటుంబాల కోసం తెచ్చుకున్నామా? స్వతంత్ర సమరయోధులు తమ జీవితాలను అర్పించి అంకితం చేసేసి చచ్చిపోయి త్యాగాలు చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కొన్ని కుటుంబాల చేతిలో గుప్పిట్లో పెట్టడానిక? తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది తీసుకొచ్చేసి కేసీఆర్ కుటుంబానికి అప్పగించడానిక? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, బొందగడ్డరావు, బొక్కలరావు వీళ్ళకేనా? ఇది ప్రజాస్వామ్యమా? దీనికోసమని వీళ్ళు ఇంతింత స్పీచ్లు ఇవ్వాలా? ఆడేడు అప్పులు చేసి చెప్పులు లేక అట్లా ఇట్లా చేసుకున్న వాళ్ళు ఈనాడు కోట్లకు ఎదిగినారు కదా. అంటే ఓన్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ వీళ్ళే దేశాన్ని పాలించడానికి అర్హులా? ఇంకెవ్వరు లేడా? శరద్ పవార్, సుప్రియా సూలే, ఏంది అసలు ఏం తయారైంది భారతదేశ రాజకీయాలు? ముఖ చిత్రం రాను రాను కంపు కొట్టేలాగా తయారవుతుంది. సో అనువంశికమైనటువంటి పాలన మీద ప్రజల్లో చైతన్యం రావాలా? ప్రజలు ఆలోచించాలి. అనువంశికంగా వచ్చిన వాడికంటే ఇతరులు చాలా బాగున్నారు. ఆనాడు ఒక గురుకులం లోపల గురువు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి అర్జునుడు అస్త్ర విద్యా ప్రదర్శనలో గొప్ప మెరుగులు చూపెట్టేసేసి భూమిలోకి ఒక బాణం కొట్టి గంగాజలాన్ని తీసేసి గొప్ప రాజకీయాలు చేస్తుంటే కర్ణుడు చెప్తాడు, ఆగవే గదంతా అవుతుందే, ఇంతకంటే ఎక్కువ నిపుణత నాలో ఉంది, నేను చూపెడతా, ఇంకా అవసరమైతే నీకు కొన్ని కొత్త కొత్త విద్యలు మీకు నేర్పిస్తా అనేటువంటి మాట మాట్లాడుతుంది. మొన్న మనము రశ్మిరతి చేసాం కదా, అది ఉందా డౌన్లోడ్స్లో? ఉంటుందా? లేదు, పోయిందా? సరే, రేపు మళ్ళీ దాన్ని ఇక్కడ పర్మనెంట్గా పెట్టబ్బా ఒకసారి. రశ్మిరతి అని రామ్ధారే సింగ్ దినకర్ ఒక గొప్ప గాథ రాసినాడు, రశ్మిరతి అని. అది కర్ణుని చరిత్ర గురించి అది ఉంటుందన్నమాట. అందులో అసలు అతను చూపిన నిపుణత అత్యద్భుతంగా ఉంటుంది. నేను అసలు చదివి వినిపించాను, సారీ, మళ్ళీ రేపు ఎప్పుడైనా దాన్ని డౌన్లోడ్ చేసి పర్మనెంట్గా పెట్టుకొని దానిలో ఉన్న కొన్ని వాక్యాలను మీకు చదివి వినిపిస్తాను. హిందీ సాహిత్యంలో ఒక గొప్ప రచన. ఏం చెప్తాడు, నీవు
పెద్దగా వందిగా పొగుడుతున్నావు కదా ఆచార్య, ఆ అవకాశం నాకి అస్త్రవిద్యా ప్రదర్శనలో నాకు కూడా ఒక అవకాశం ఇయ్యి అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? నీవు సూతపుత్రుడు కావడం వల్ల నీకు అవకాశం లేదు, నువ్వు క్షత్రియుడు అయితే చెప్పు అని ఒక కుల ప్రాతిపదిక మీద ఒక నిష్ణాతుడైన వ్యక్తిని ఆ విద్యా ప్రదర్శనలోనే, విద్య నేర్చుకోవడంలో కాదు, విద్య నేర్చుకోవడంలో తాను క్షత్రియుడని చెప్పి అబద్ధమాడినందుకు పరశురాముడు అనేటువంటి బ్రాహ్మడు నీకు అసలు విద్య పనికిరాదు అనేటువంటి ఒక శాపం ఇచ్చినాడు. అట్లా ఎన్నో శాపాలకు లోనే కూడా కర్ణుడు అత్యుత్తమైనటువంటి ధనుర్ధారిగా ఒక విలుకాడుగా పేరొందినాడు. అంటే నీవు అవకాశాలు ఇస్తే నిమ్న జాతుల వాళ్ళు, తర్వాత బీసీలు, ఎస్సీలు అత్యధికంగా డెవలప్ కాగలరు. కానీ ఈ ఉన్నత కులాల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ పార్టీలలో ఆ అవకాశాలు రావు, వీళ్ళు రానివ్వరు. అయిపోయిందా? 42% తీసుకుపోయి అటకెక్కించినాడా లేదా? ఇప్పుడు 42% మీద ఊసెత్తేవాడు ఎవడన్నా ఉన్నాడా? ముఖ్యమంత్రికి నిన్న అందరితోని మీటింగ్ పెట్టి జూబ్లీ హిల్స్ ఎట్లా గెలవాలా, ఇది మనదే, మనమే గెలిచి తీరాలి, ఆంధ్ర వాళ్ళ మద్దతు మనకే దొరుకుతుంది జూబ్లీ హిల్స్ లోపల, తర్వాత చంద్రబాబు నాయుడు లోపాయకారిగా మనకు మద్దతు ఇస్తూ ఉన్నాడు, మనం ఎట్లయినా గెలవాలా అని నిన్న వ్యాసంగం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం ఆలోచన మొదలైందంటే కాంగ్రెస్ లోపల బీసీ కార్డు ఎట్లాగో 42% ఇవ్వట్లేదు కాబట్టి బీసీలకు టికెట్ ఇచ్చేసేసి కాంగ్రెస్ బీసీలకు ఇచ్చింది, బీఆర్ఎస్ ఏమో చౌదరీలకు ఉన్నత వర్గాలకు ఇచ్చిందని బీసీలలో ఐక్యత అనే రాగంతో ఒక రకంగా ఆ సీటు గెలుచుకోవాలా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కుటిల రాజకీయాలకు పుట్టినిల్లే రేవంత్ రెడ్డి. విలువిద్యలో ఆరితేరే యుద్ధం చేసే గెలవడు, మ్యానిపులేషన్స్ ద్వారా దొంగచాటుగా బొత్తలో కత్తులు గుచ్చేసేసి పొలిటికల్ మ్యానిపులేషన్ చేసి రాజకీయాలు చేయబోతా ఉన్నాడు. సరే చూద్దాం, ఇంకా ఆ క్షేత్రం బయటకు వచ్చినాక కదా ఈ అహంకార ధోరణి, ఈ వంచన, ఈ రాజకీయమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను తప్పకుండా ఎడగడతాం. ఈనాడు ఈ ఛానల్ ఉందే అందుకు. ఇది రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి ప్రకృతిని, ఆలోచన సరళిని బొందబెట్టడమే మన ఆలోచన సరళి. ప్రజల లోపల నిజమైనటువంటి రాజకీయ చతురత రావాలి, రాజకీయమైనటువంటి పరిజ్ఞానం రావాలి. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు పాపం విదేశాలకు వాళ్ళ పిల్లల్ని పంపలేనటువంటి వాళ్ళు, ఇప్పుడు అశోక్ సార్ చెప్పినట్టుగా ఇక్కడ కూడా అట్లాంటి యూనివర్సిటీస్ వస్తే మనం కూడా మన పిల్లల్ని అప్పో చేసి చదివించగలం కదా సార్ని. ఆ రిటైర్డ్ ప్రొఫెసర్కి ఏమవసరమో, ఆ రిటైర్డ్ ఇంజనీర్కి ఏమవసరం, మన ఛానల్ను చూసి మనకు సలహాలు ఇవ్వాల్సింది. అంటే ఈనాడు దృక్కోణం మన అందరి గుమ్మాలలో ఉంది. మనం ముందు స్టార్ట్ చేసినా వెనక స్టార్ట్ చేసినా చూసేవాళ్ళ సంఖ్య అంత ఉంటుంది. దానికి కారణం ఏంది? నాణ్యత. అయితే ఈనాడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా ముఖ్యంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య యూరియా. ఈరోజు ఈనాడు పత్రికలో ట్రై చూస్తే కనపడలేదు. ఓన్లీ ఆంధ్రజ్యోతిలో మాత్రమే ఈ యూరియా కొరత గురించి సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి పోయి క్యూలో నిలబడ్డదట. మనకి ఆ వార్త ఎక్కడో ఉంటుంది లోపల, ఒక్క నిమిషం అయ్యా, నేను చూసిన. ఇగో యూరియా క్యూ లైన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఈమె నిలబడ్డది. అంటే కూపన్ ఇచ్చిన ఒక్క బస్తా దొరకలేదన్న బీఆర్ఎస్ నేత యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో 2 మృతి. రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్ల వార్త. మరి ఈ వార్తను ఫ్రంట్ పేజీలు ఎందుకు వేయలేదు? గణనీయంగా ఉన్న రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకేమో ప్రాధాన్యత లేదు. ఈ పెట్టుబడిదారుల విషపుత్రికలు ప్రజాకోణంలో లేవివి. ప్రభుత్వం ఏమనుకుంటుందో యూరియా గురించి ప్రస్తావిస్తేనే. నిన్న ఈనాడు వార్తల్లో యూరియా కొరత గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇవాళ వార్తల్లోకి వచ్చేటప్పటికి ఆ వార్త ఏడగాయమైందో మరి ఏడదొచ్చిందో అర్థం కాదు. చూడండి ఇక్కడ పరిస్థితి. అన్నదాతలు బారులు తీరుతున్నారు, అయినా సరిపడా యూరియా బస్తాలు దొరకతుండటంతో నిరసనకు దిగుతున్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండత్రిమడుగు పెద్దతండ రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం మహిళలతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా క్యూలలో నిలబడ్డారు. దాదాపు గంటన్నర సేపు క్యూలో నిలిచినప్పటికీ కూపన్ ఇచ్చారే తప్ప యూరియా బస్తాలు ఇవ్వలేదని ఆమె వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, యూరియా కొరతే నిదర్శనం విమర్శించారు. యూరియా కూపన్ల కోసం వెళ్తున్న 2 రైతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన గూడూరు మండలం జగన్నాయకుల గూడెంలో చోటు చేసుకుంది. దుబ్బెగూడెంకు చెందిన బానోత్ లాల్యా,
77, జోషి తండాకు చెందిన ధరావతి వీరన్న 46 యూరియా కోసం కూపన్లను తీసుకునేందుకు ఒకే బైక్పై బొద్దుగుండ రైతు వేదిక వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో జగన్నాయకులగూడెం క్రాస్ రోడ్ వద్దకు రాగానే వారి బైకును బొలేరో వాహనం ఢీకొట్టింది. దాంతో తీవ్ర గాయాలతో లాల్య అక్కడికక్కడే మరణించగా వీరన్నను వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. గూడూరు మండలం కోబల్ తండాకు చెందిన రైతులు నర్సంపేట మహబూబాబాద్ జాతీయ రహదారిపై అరగంట సేపు రాస్తారోకో నిర్వహించారు. ఇది వార్త కదారా పత్రికల్లారా? ఏం జర్నలిజం రా మీది? దద్దమ్మ జర్నలిజం, చిల్లర వినరా, అమ్ముడు పోయినారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లకి అంకితమైనారు. వీళ్ళ బతుకల్లా వ్యాపారం, ప్రతిదీ వ్యాపారమే. జర్నలిజం కూడా ఈనాడు వ్యాపారంలో మార్చారు. ముఖ్యమంత్రి సిగ్గు ఎగ్గులేక ఏం చెప్తారు, కొంతమంది రైతులట కావాలని ఎక్కువ యూరియా కొనుక్కొని దగ్గర పెట్టుకొని ఆర్టిఫిషియల్గా ఒక కొరత సృష్టించారట. సరే, ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు కదా, కొరత లేదు, ఇది పత్రికలు సృష్టించినటువంటి వార్తే, సోషల్ మీడియా సృష్టించింది, సోషల్ మీడియా కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా శత్రుత్వం వహించింది అనే మాటలు మాట్లాడాడు. సరే, ఒకసారి ముఖ్యమంత్రి మాటకు కూడా గౌరవం ఇద్దాం. ఎందుకు ప్రతిసారి ముఖ్యమంత్రిని తిట్టడం కాదు, అసలు వాస్తవ ప్రపంచం ఏంది, నిజంగా వాస్తవంగా కొరత ఉందా లేదా, ఈ పాలన ఎట్లా ఉంది ఏంటిది అనే విషయం తెలియజేసుకోవడానికి మెయిన్గా దృక్కోణంగా మా ఛానలే వెళ్ళిందనమాట. మా ఛానలే వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళింది. మేమా ఎవరికి అమ్ముడు పోయిన వాళ్ళం కాదు, మాకు ఎవరితో సంబంధం లేదు. మాకు కావాల్సింది ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజాహితం, మాకు ఇతరత్వం అనేది ఏది లేదు. కాబట్టి మేమేం చేసినాము, మా టీమును ప్రజల దగ్గరికి పంపించేసి అసలు యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఈనాడు రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్నే అనుకున్నాం. ఎందుకు? ముఖ్యమంత్రికి కనువిప్పు కావాలి, ముఖ్యమంత్రి జ్ఞానోదయం కావాలి, ఆలోచన చేయాలి. నిజంగా నా పాలన ఇంత దొంది ఉందా, ఇంత డొల్ల ఉందా, నేను జల్లెడలో నీళ్లు పడుతున్నానా, ఇదంతా గొప్ప చెప్పేది ప్రజలు పట్టించుకోవట్లేదని. అంటే ముఖ్యమంత్రి నోస్ కిందనే, ముక్కు కిందనే మీసాలు లేవు, పేడతనం ఉంది, పేడి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఈ విషయం ప్రజలకు తెలియజెప్పాలి. అసలు యాక్చువల్లీ ఏంటిది కనుక్కుందాం, వాస్తవం చూద్దాం. ఒకవేళ నిజంగా ప్రజల పాలన జాగుతుంది, ప్రజలు ఆనందంగా ఉన్నారంటే మేము ఆ విషయాన్నే బయట చెప్పేవాళ్ళం, మా తప్పును మేము సరిదిద్దుకునేవాళ్ళం. చిత్తశుద్ధితో, పూర్తిగా నిజాయితీగా. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఎంత ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రోడక్ట్గా, ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాలను ఒక సామాజిక కోణంలో చూసే విద్యార్థిగా ఎన్నడూ కూడా జర్నలిజంలో కూడా పక్షపాత ధోరణి నిర్వహించలేదు. పక్షపాతం లేకుండా నిర్దాక్షిణ్యంగా నాతో చాలా క్లోజ్గా ఉండేటువంటి నాయకులను కూడా ఒక్కొక్కసారి ఎండగట్టిన జర్నలిజం చేసిన నేను. అట్లాంటి వ్యవస్థతో, ఆ రకమైనటువంటి కమిట్మెంట్తో మేము మా టీముని ఇక నుంచి మేము వేరే పత్రికల మీద, వేరే సోషల్ మీడియా మీద ఆధారపడం, వాడిది వీడిది చూపటాల్సిన అవసరం. ఇవాళ మీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ దృక్కోణం ఛానల్ స్టాఫ్ అక్కడికి వస్తారు. అక్కడ మా విలేకరులు వచ్చే సమస్యలను అన్నిటిని నిష్పక్షపాతంగా తీసుకొచ్చి ప్రజల ముందు పెడతారు. అసలు ఈ యూరియా కొరత ఏంది, ఇది ఆర్టిఫిషియల్ కొరతనా, నిజంగా అసలు యూరియా కోసం ప్రజలు అల్లల్లాడుతున్నారా, అసలు ఏంటిది, ప్రజల జీవన విధానం ఎట్లుంది, 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన ఏ మేరకు ప్రజల్లో సంతృప్తినిచ్చింది, ఎన్నడూ ఈ ప్రభుత్వం మేల్కొంటుంది, ఎప్పుడు ప్రభుత్వానికి మేలుకొల్పు, కుక్కరోకు అని రోజు మొత్తుకుంటున్న వార్తాపత్రికలన్నీ, సోషల్ మీడియా రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వహిస్తున్నాడే, ఒక్కనాడు ప్రజాకోణంలో ఆలోచించడే, ఎంతసేపు దండుకునుడు పార్టీ హైకమాండ్కు డబ్బులు ఇచ్చుడేనా. ఇంకా నీవు ఉపాధ్యాయుల ద్వారా, గ్రామ సేవకుల ద్వారా 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి కావాలన్న స్వార్థం ఉండట ఆయనకి. ఈయనను మనం భరించగలమా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని భరించగలరా? ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత నిర్దయగా, ఇంత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ, దండుకుంటూ, ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ, ఎక్కడ సంపద ఉంటే అక్కడ దోపిడీ అనే వ్యవస్థ స్టార్ట్ చేసి ముఖ్యమంత్రి, మంత్రులు ఆంధ్ర. అందుకే మేము రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా ఈ సోకాళ్ళు పీరిపిరి మంత్రులు ఉన్నారు కదా, ప్రతిసారి ఇందిరమ్మ రాజ్యం అని వరుతూ ఉన్నారు కదా. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏ మేరకు వచ్చిందో, వీళ్ళ భవితవ్యం ఏందో, వీళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో చూపెట్టాలన్నది ఒక కంకణబద్ధమై మేము ఈనాడు మా టీంలను పంపించినాం. ఫస్ట్ స్టార్టింగ్ నాంది ప్రస్తావనతో కొడంగల్కి వెళ్ళాం.
కొడంగల్ ప్రజలు ఏమంటున్నారో ఒక్కసారి చూడండి దయచేసి ప్లీజ్, మీకు వాస్తవాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక 2 సెంట్స్ దొరికినాయి, ఇప్పుడు 2 అది సరిపోక పుటాస్ వెళ్ళిపోయి వెళ్తుంది. 2000 సెన్స్ అది. అక్కడికి వెళ్ళి వస్తే ఎల్లవాడతారు, రాత్రి చెప్పులు లైన్లు పెడతారు, తీసుకుంటారు, పోతారు. మా ఊళ్ళో 2 ఆక్రోట్లు ఉన్నాయి, అందులో కూడా మాకే దొరకదు. అంత కొత్త నాత మందులు తీసుకపోయినావు అంటాడు, ఇంత కొత్త నాత మందులు తీసుకపోయినావు అంటాడు. 300 దగ్గర 350 దగ్గర అమ్ముకుంటారు, దంచుకుంటారు. ఈ గంట మందు ఆ మందు ఈ మందు 2000 చేస్తారు. దానికి అన్ని కలిపి ఇచ్చారు కదా 2000 కూటం నొక్కితే ఆడ మిలియన్ సార్ మాకు ఒక ఎకరానికి ఇప్పుడు 20,000 పెట్టి కూర్చున్నా. కొత్త ఎకరం నాటేసాను నేను 20,000 పెట్టి కూర్చుంటే అది ఎంత అది వేసినది. ఇప్పుడు ఈయనకు మేము పోయి నేర్పినామా, లేకపోతే ఇంజక్షన్ గుచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పినామా, లేదా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకుంటే మేము ఛానల్లో చూపెట్టామన్నామా? చవట దద్దమ్మ, వాస్తవం తెలుసుకోదలుచుకుంటే, కళ్ళు తెరుచుకుంటే, నిజంగా నీలో ప్రజాకోణం ఉంటే, ప్రజల బాగోగుల గురించి ఆలోచించదలుచుకుంటే చలో రివ్యూ పెట్టు. ఎందుకు యూరియా కొరత వచ్చేసింది, ఎట్లా ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేయి. సాయంత్రానికి ఢిల్లీ కురుకుడు మీదనే నీ చిత్తం ఉండే, సాయంత్రానికి నీ మనవను ఓదార్చడానికే నీ చిత్తం ఉండే. నువ్వెన్నడు పేద ప్రజల గురించి ఆలోచిస్తావు? ఇది ఇగో ఈ రైతాంగం మాట్లాడే మాటలు. రేవంత్ రెడ్డి అనుకుంటాను ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎట్లా చేద్దాం సార్? అతను పైకి వెళ్ళి నాకు ఇయ్యనప్పుడు నేనేం చేతు ఆంధ్రకి ఇస్తున్నాడు, అక్కడ ఇస్తున్నాడు, ఇక్కడ లేదు మా తెలంగాణలో. వేసిన కన్నా తుడిసే నీళ్ళంట ఈ యుద్ధం సరిపెడుతున్నాం. మరి ఏం చేస్తాం? ఇస్తే ఇస్తారు, లేకపోతే టాటర్ వాళ్ళ కమిషన్ తీసుకొని 300 ఎంతమంది అనుకుంటారు. రాత్రి ఏమవుతున్నది, ఎప్పుడు అవుతుందో మా తెల్లారి కాలం మన సార్ మీరు 150 వేస్తే ఆయన బుక్ చేసుకుంటారు, ఆయన తీసుకొని పోతారు. సంవత్సరం బాగానే ఉన్నాను, ఎంతకుముందు అయితే ఎప్పుడు లేకుండా. మరి దగ్గర పెట్టక మైపు దూరం ఏమంటారు అంటే మాకు రాలేదు, ప్రైవేట్ కదా ఫర్టిలైజర్, గవర్నమెంట్ గవర్నమెంట్ లేదని ఆడిపోతేనేమో వాళ్ళు పాస్బుక్ జిరా తీసుకురా, అవి తీసుకురా, లైన్ రావాలి, పొద్దుగా పోయి లైన్ రావాలి. 100 బ్యాగులు వచ్చి 100 బ్యాగుల్లో ఎంతమంది 500 మందిలో ఆడితే ఆదుగుతా చెప్పు. 500 మంది 100 బ్యాగులు వచ్చినాయి. 100 బ్యాగులు వచ్చిన ఫస్ట్ లైన్లో ఇచ్చారు, తర్వాత ఇవ్వాలి. సకలంలో రాలేదు, ఇంతవరకు యూరియా వెళ్ళలేదు ఉండే పొలాల్లో లేట్ అయిన వరకు కొద్దిగా ఇబ్బంది. చూసారా మా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా మాట్లాడు, సకాలంలో రాలేదు అనడానికి సకలంలో రాలేదు అంటారు. ఇది గ్రామీణ భాష. వీళ్ళంతా రేవంత్ రెడ్డి శత్రువులు కాదు కదా, వీళ్ళందరూ ఓట్లు వేయకుండానే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచినాడా, ముఖ్యమంత్రి అయినాడా? ఇప్పుడు చూడు కొడంగల్లో రేవంత్ రెడ్డి రాజకీయ పాత్ర జరుగుతుంది. కొడంగల్ ప్రజలు ఎంత దారుణంగా ఉన్నారంటే, ఎంత కోపంతో ఉన్నారంటే, అందుకే కల్వకుర్తికి పోయే ప్రయత్నాలు మొదలెట్టినాడు. ఇక ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వీళ్ళు మననేం దగ్గర లేదు. ఇక వీళ్ళంతా బీదవాళ్ళు, వీళ్ళంతా బీసీలే. అయితే మన ముందు వచ్చింది కల్లో ప్రైవేట్లో అయితే ఇచ్చిండ్రు, కాకపోతే కొద్దిగా ఒక 15-20 ఏళ్ళ ముందు వచ్చేది యూరియా లేట్ అయింది. యూరియా కూడా వచ్చింది ఎప్పుడన్నా? వచ్చింది సార్, నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత పి నరసింహారావు వచ్చినప్పుడు అప్పుడు అమ్మక తిన్నాడు, అందరూ అమ్మక తిన్నాడు ఉండరు, మళ్ళీ అంతా అమ్మక తిని ఇప్పుడు కొత్త వచ్చింది. అన్ని మామూలుగా కాదు, అన్ని అన్యాపదేశంగా ఏం చెప్పినాడు, కాంగ్రెస్ ప్రభుత్వాలే యూరియా బుక్కుతాయని చెప్పినాడు. పివి నరసింహారావు ప్రభుత్వంలో కూడా యూరియా కొరత వచ్చింది, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడే యూరియా తిన్నారన్నాడు. ఈ బియ్యం బుక్కడం మానేసేసి వీళ్ళు యూరియా బుక్కుతున్నారు. తర్వాత ఎరువుల కొరత, ఎరువులకు సంబంధించిన స్కాండల్స్ ఆనాడు జరిగినాయి, మనకు తెలిసిన విషయం. అమ్మకలు వచ్చినాక మా అమ్మకలు వచ్చింది అన్నట్ల ఇక సంచి ఇప్పుడు పాస్బుక్ కోటి ఇస్తున్నారు. ఆడ ఇలా పాస్బుక్ కోటి, ఆగ్రోస్ కోటి, 900 తీసుకుంటున్నారు గ్యాస్. ఫ్రెండ్స్ అంటే అది ధర్నా చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఇలా వచ్చేసరికి ఒక్క పని లేదు, గట లేదు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ప్రచారం చేసిండు, 6 గ్యారెంటీలు అన్నాడు. పుస్తక గ్యారెంటీ, 500 గ్యాస్, 6 గ్యారెంటీ అన్నారు. 6 గ్యారెంటీ ఏంది, అన్ని గ్యారెంటీ ఎట్లుంది ఇప్పుడు 20 నెలల పాలన? రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు గిరాయి ఇది ఒకటే మంచిగా అనిపిస్తలేదు. మిగతా అన్ని మంచిగా అవుతున్నాయి. ఈ ఏరియా కొడితే అతనికి తెలుసా తెలియలేదా?
ఇది దేవుని జరగా భగవంతుని జరగా ఇక ఈ పథకాలు ఇట్లా నడుస్తున్నాయి అందుకే మేము చెప్తున్నాం సార్. మరి అన్ని మంచి ఉన్నాయి అంటున్నావు కానీ అన్ని మంచిగా చేసేటి అతను చేస్తాడు. ఎన్నేళ్ళగా పోలని చెప్తున్నాను. ఎవరు నేను బాగా నేను 50-56 ఏళ్ళు నేను అప్పటి చేస్తున్నా. ఇచ్చిలేమన్నా మరి ఓట్లు వేసినప్పుడు చేతిలో ఏమైనా పెట్టిలా? ఏం పెడతారు సార్, ఓటర్ ఇస్తారు. ఓటర్ మాత్రం తప్పదానికి మేము పోతే మళ్ళీ మీరు ఎక్కడ వచ్చారు ఓడి మళ్ళీ ఎవరికి కోసి పెట్టుకుని మేము పోతే మళ్ళీ దూరం పెడతారు. ఆడ పాయింట్లు వేసుకుని వాళ్ళు ఆడుంటారు. కట్టెల మిషన్ కానీ మేము గీడలు ఆడతాం. మమ్మల్ని ఆడితే అన్ని నీకెందుకు పాపే కూర తాగుపా మటన్ ఎందుకు అంటారు. సో ఇది ఈ రకంగా రాష్ట్ర ప్రజలతో ఉన్నటువంటి మాట. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూపెడతాం మీకు. ఎందుకంటే సకాలంలో రాలేదు, ఇంతవరకు యూరియా అల్లేదు ఉండే పొలాల్లో లేట్ అయినందువరకు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినాక మొత్తం చేయాలి. ఇది రోడ్ల పనే కాదు, వేరే పనులు అన్నీ చేయాలి. కాకపోతే ఆయన మాటలైతే ఎక్కువ చెప్పి పని అయితే తక్కువ ఉంది. సో ఇది కొడంగల్ ప్రజల అభిప్రాయం, ఇది మనం చెప్పింది కాదు. మీరు ఒకటి నమ్మండి, నిజాయితీగా చెప్తున్నాను, ఈ ఛానల్లో ఎప్పుడు పక్షపాత ధోరణితో కూడిన వార్తలు రావు. వాస్తవమే బయటకు వస్తుంది, నిప్పు లాంటి నిజమే బయటకు వస్తుంది. అందుకే ఈ బీఆర్ఎస్ ప్రోద్బలంతో నడుస్తున్న ఛానళ్ళు, తర్వాత కాంగ్రెస్ ప్రోద్బలంతో నడుస్తున్న ఛానళ్ళల్లో వార్తలు సరిగా రావట్లేదు. ప్రజలను వంచిస్తున్నారన్న భావనతోనే మేము మా ఓన్ రిసోర్సెస్తో మా ఓన్ టీం డెవలప్ చేసినాం. ఇక నుంచి ప్రతి చోట సమస్య ఎక్కడ ఉంటే అక్కడ దృక్కోణం ఛానల్కు సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఉంటారు, మా రిపోర్టర్లు అక్కడ ఉంటారు, వాస్తవాలను తీసుకొని వస్తారు. ఇది ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్య. ఇవన్నీ వదిలెట్టినాడండి, ప్రజల సమస్యలు గాలికి వదిలెట్టినాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలుస్తారట. ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ యూకేలో ఏం జరుగుతుంది, యుఎస్లో ఏం జరుగుతుంది, ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళను అమెరికాలోంచి తర్వాత ఇంగ్లాండ్లోంచి తరివేయగలిగితే మీరు ఇక్కడ రాజకీయాలు చేసేసి రేవంత్ రెడ్డితో కుమ్ముక్కై ఇతరత్వం చేస్తే మీ భవిష్యత్తు ఏమైతే ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ పెట్టుబడులు, ఇక్కడ సంపాదన, ఇక్కడ వ్యవహారాలు, ఇక్కడి ప్రజాక్షేత్రాన్ని మీరు నిర్ణయించి పేద ప్రజలను వంచిస్తారా? హైదరాబాద్ నగరంలో భూములన్నీ మీకే కావాలా? హైదరాబాద్ పరిశ్రమలన్నీ మీ సొత్తేనా? మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు ప్రజలు ఉన్నారు ఇక్కడ? అంటే ఈ సమస్య అడగరనుకున్నారా? ప్రజల గొంతుకగా ఎవరు లేరనుకున్నారా? అంటే ఆంధ్ర వాళ్ళ మేము పెద్ద పెద్ద హోటళ్ళు మావే, పెద్ద పెద్ద పత్రికలు మావే, వ్యవహారాలు మావే, కాబట్టి ఎవర్రా మమ్మల్ని వంచిందంటే అది అప్పటి కాలం. ఆనాడు మీరు వ్యవహారాలు చేసినారు, ఈనాడు అట్లా లేదే. సోషల్ మీడియా ఇక్కడ పుట్టింది కదా, ఇప్పుడు తెలంగాణ సోషల్ మీడియా ఉంది కదా, వీళ్ళు మిమ్మల్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేశారు. ఆంధ్ర వాళ్ళు సహజీవనం చేయడానికి మేము మా అపోజిషన్ లేదు. మీరు ఉండండి, ఇక్కడి ప్రజలతో మమేకం అవ్వండి, ఇక్కడ సమస్యల మీద ఇక్కడి వాళ్ళు లాగా రియాక్ట్ కండి. అంతేగాని తినేది మొగుడు సొమ్ము పాడేది మిండల పాట అంటే సారీ, ఇది జరగదు. ఆలోచించుకోండి, మీ కంట్లో మీరే వేలు పెట్టుకుంటారా, లేకపోతే ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడే మంచి సుఖ సంతోషాలతో మీరు మీ అభివృద్ధి కోరుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి. రాజకీయాలను ఏ మేరకు చేయాలో గా మేరకు. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేటివ్ అమెరికన్స్కి అసలు ఉపాధి అవకాశాలే లేవు. బ్రిటన్లో ఎందుకు వ్యతిరేకత వస్తుంది? అక్కడ వాళ్ళ పరిస్థితి. కెనడాలో ఎందుకు వస్తుంది? అదే పరిస్థితి. వాళ్ళ ఆస్ట్రేలియాలో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు నీ పొరుగు రాష్ట్రంలో బ్రహ్మాండమైన పాలన ఉంది అని మీరు చెప్తున్నారు కదా. అసలు చంద్రబాబు నాయుడు పాలన అంటే గుప్తుల నాటి స్వర్ణయుగం అంటున్నారు కదా. మరి పోండి, ఆడే వ్యాపారాలు చేసుకోండి, ఆడే వ్యవహారాలు చేసుకోండి. సరసమైన ధరలకు, తక్కువ ధరలకు భూములు ఇక్కడ కావాలి, వసతులు ఇక్కడ కావాలి, ఇక్కడ రాజకీయాలు చేయాలి, ఓటు హక్కు అక్కడ కావాలి. ఏంటిది రాజకీయాలు? అంటే రేవంత్ రెడ్డి మీ చెంచా కాబట్టి, మీ వాడు కాబట్టి, సమైక్యవాదుల తొత్తు కాబట్టి మీరు రాజకీయాలను ఇంకో రకంగా మారుస్తా అంటే చాలా పొరపాటు. సహనంతో ఉన్న తెలంగాణ ప్రజల యొక్క కళ్ళల్లో వేలు పెట్టే ప్రక్రియ జరగదు. ఆలోచించుకోండి, రాజకీయ విజ్ఞత అవసరం. ఇవాళ ఇక్కడ స్థిరపడ్డ వలసవాదులు ఆలోచనలు చేయాలి. దేశంలో ఏ వ్యక్తికి ఎక్కడైనా స్థిరపడే అవకాశం ఉంది. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. అదే స్థిరపడడం ఒకటే కాదు,
అక్కడున్న పేద ప్రజలతో మమేకం అవ్వాలి, అక్కడున్న ప్రజానీకంలో భాగస్వామ్యం పంచుకోవాలి, అక్కడి వాళ్ళుగా చేనామని కావాలి. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్, యూ కాంట్ మెయింటైన్ యువర్ సపరేట్ ఐడెంటిటీ అని ఉండొచ్చు. మీకు ముఖ్యమంత్రి చెప్పుండొచ్చు, క్షత్రియ రాజులకు అందరికీ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో టికెట్లు ఇస్తాం, బొంగరం ఇస్తాం అని. ఇస్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి టికెట్లు ఇస్తే మీరు గెలుస్తారా? రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమందిని మట్టి గరిపించలేదు. అంతెందుకండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని స్థానాలు గెలిచినాడు, ఎక్కడ గెలిచినాడు, ఏం గెలిచినాడు చెప్పండి ఒక మాట. ఓ ఎమ్మెల్సీ టికెట్ గెలిచినాడా, ఏది గెలిచినాడు? ఎంపీలు గెలిచినాడా? ఎమ్మెల్యేల సంఖ్యకు సరిపడ ఎంపీలు గెలవగలిగినాడా? రేవంత్ రెడ్డి ఒక ఉత్తరుడు అంతే. ఉత్తర గోగ్రాహం అంటే ఉత్తరుడు గోవులను మరల్చలేదు. మీరు ఆ విషయం జ్ఞాపకించండి. మహాభారత ఇతిహాసంలో గోవులను మరల్చింది అర్జునుడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే. వాళ్ళు వచ్చి చెప్పినారు, మేము ఒక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినాం, ప్రత్యేక రాష్ట్ర యొక్క ఆకాంక్షలను బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అని చెప్తే సరే ఒకసారి ఒక అవకాశం ఇద్దామని అంటే మీరేం చేస్తున్నారు? అంతకంటే దుర్మార్గ పాలన తీసుకొచ్చినారు కదా. ఇవాళ నిన్నటి మీటింగ్ లోపల అందరూ మాకు కావాలి టికెట్లు, మాకు కావాలి, మా వాళ్ళకి కావాలి, మా పిల్లలకు కావాలంటున్నారు. కానీ ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సేవ చేసిన ఎవ్వనొక్కనికి లేదు. మళ్ళా వలసవాదులకు, ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు, వీళ్ళకే. ఎక్కడ అజరుద్దీన్ టికెట్ అడుగుతాడని ఎమ్మెల్సీ ప్రపోజల్ పెట్టి అజరుద్దీన్ తీసి విసిరి పారేస్తున్నారు. माइनॉरिटीज आप लोग सोचना चाहिए, आपका आदमी को बाहर करने के वास्ते उनको कि एमएलसी का एक आस दिखा के उनको हटा दिए. रेवंत रेड्डी at the core of it is a communal fellow. That the people must understand. He is not a secular fellow. He is not secular in any of his understanding. He doesn't have any empathy for the poorer sections. He is just a rank casteist fellow. This is the casteist leadership of Revanth Reddy. That the party high command would realize after the Congress is doomed in Telangana. Slowly the Congress is losing ground, losing and losing. That's all. A day will come when Congress will be nominal, like how it has happened in UP, how it has happened in Bihar. The object of Revanth Reddy is to doom the Congress to such a level that it would never reinvigorate. That is the strategy. He is working out on that. He is allowing BJP to grow. He is allowing other parties to grow. And he wants Congress to be ditched, that's all. He is a ditcher. He is a backstabber of the Congress. కాంగ్రెస్లో సహజంగా ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు ఉండదు, డబ్బుల సంచులే అంతే, ఇతరతరంగా జరగదు. ఇది ఈనాటి ఈ రాజకీయమైనటువంటి ముఖ చిత్రం. ఇక ఈరోజు వార్తాపత్రికలోకి వెళ్తే ఏమున్నది వార్తాపత్రికల్లో అంటే అసలు నాన్ ఇష్యూస్నే వార్తల్లాగా చేసి పెట్టినారు ఈ వార్తాపత్రికలు. వీడేమంటాడు ఇక, ఇంకో వార్ వన్ సైడే. ఇదొకటి. 1000కి పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థల నిరవధిక మూసివేత. మేము చెప్పలేదా? ఒక్క ఆర్ కృష్ణయ్య తప్ప ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఈ పిపిరి బీసీ నాయకులు ఒక్కడు మాట్లాడలే. ఆ హోటల్లో మీటింగ్లు, ఈ హోటల్లో మీటింగ్లు, ఆడదీనుడు ఈడదీనుడు, ఇంకా బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాజ్యమే అంత అవుతుంది బోగస్. పేద ప్రజలకు సంబంధించిన యూరియా కొరత మీద మాట్లాడలేదు, పేద ప్రజలకు సంబంధించిన ఇతరత్ర విషయాల మీద మాట్లాడలేదు, రైతు భరోసా రాకుంటే మాట్లాడలేదు, ఏది మాట్లాడరండి. ఏమన్నంటే బీసీ రాజ్యం, మేమే నాయకులు, మేమే అర్జునుడు, నేనే విలుకాడిని, నేనే పెద్ద పరాక్రమం చేస్తా అని ఎవరిని పడితే ఎవరి దుకాణం పడితే వాడే పెట్టినాడు. మరి బీసీలలో ఐక్యత సాధించి రాజ్యాధికారం వైపు ఆ దిశగా మరల్చాలా అన్న రాజకీయ పరిజ్ఞానమే కొరవడింది. ఆ ఆలోచన సరే ఏమన్నంటే మళ్ళీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, బాపనోడికి వీడికి ఎందుకు బీసీల వ్యవహారాలని. అరే చవటలారా, దద్దమ్మలారా, అట్లా ఆలోచిస్తే ఈ ప్రపంచం అట్లా నడవదు తెలుసా. వాళ్ళ కులం అనేది నువ్వు డిసైడ్ చేసుకొని పుట్టలేదు, నేను డిసైడ్ చేసుకొని పుట్టలేదు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది. కాబట్టి అట్లా పోకండి, ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ తీసుకురండి, ఒక ఆలోచన సరళి తీసుకురండి, బీసీలో ఐక్యత సాధించండి. ఓడిపోయే సీటు కూడా బీసీలకు ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బీసీ సంఘాలు మూకుమ్మడి ఒక మాట మాట్లాడినాడా,
రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అని మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ మూతి ఏడబెట్టుకుంటాడు. ఇప్పుడు ఓడిపాయ్, ఎన్నికలు వాయ్, అన్నీ వాయ్, ఇంత గొప్ప పాలన లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయనకు కావాల్సిందల్లా మంత్రి పదవి, అంతే, దట్సాల్. థర్డ్ క్లాస్ రాజకీయాలు. ఇక నెక్స్ట్ వచ్చేస్తే పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను, భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు, జాతి వ్యతిరేకులు చొరబాటుదారులకు అండా, ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం. ఇది 100% కరెక్ట్. అందుకే కాంగ్రెస్ దినదినము నాశనం అయిపోతుంది. కాంగ్రెస్ దేశానికి మేలు చేసే బదులు దేశాన్ని విభజించి పాలించు అనే ఒక దుర్మార్గపు రాజకీయాలు చేస్తుంది. అందుకే కాంగ్రెస్ను అధపాతాళానికి ప్రజలు తొక్కువతో పోతూ ఉన్నారు. రేపు చూడండి మీరు బీహార్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వీళ్ళు జూబ్లీ హిల్స్ మనదే, కాంగ్రెస్కే అనుకూలమని సర్వేలని చెప్తున్నాయి. అయినా ఉప ఎన్నికను తేలిక తీసుకోవద్దు. ఇక్కడ గెలుపుతో గ్రేటర్లోనూ బలపడదాం, భవిష్యత్తుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సానుభూతిని నమ్ముకున్న బీఆర్ఎస్ నగర అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదు. చవట నువ్వు చేసినావా? ఇవాళ వాస్తవాలు మాట్లాడితే హైదరాబాద్ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చిందే బీఆర్ఎస్. వాళ్ళ హైదరాబాద్ లాగానే ఉందా? పాత హైదరాబాదేనా? ఒకసారి ఇట్రా, జూబ్లీ హిల్స్ ఇటువైపు రా, మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నీ రా, నీకు డౌట్ వస్తుంది మనం విదేశాల్లో ఉన్నామా భారతదేశంలోనే ఉన్నామా అని. అభివృద్ధి జరగలేదని కాదు, సరే ఆ అభివృద్ధి కొంతమంది చేతిలో గుప్పిట్లలో దాక్కున్నది, వాళ్ళ చేతుల్లో బందీ అయింది, సంపద వాళ్ళే కబ్జా పెట్టినారు, వాళ్ళే దోపిడీ చేస్తున్నారని మన వాదన తప్ప బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని ఎవ్వరూ అనలేదు. ఈవెన్ పుట్టందులో ధృతరాష్ట్రుడికి కూడా కనపడేంత గొప్పగా అభివృద్ధి ఇవాళ హైదరాబాద్ జంట నగరాల్లో జరిగింది, అది వాస్తవం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాకపోతే కులతత్వంతో నాశనమైనాడు కేసీఆర్ను నాశనం చేసింది తెలంగాణ ప్రజలు కాదు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కులపోళ్ళు బొందబెట్టినారు. కేసీఆర్ని లేవకుండా చేసినాడు. ఒక ఉద్యమకారుడి చరిత్రను బొందబెట్టి సర్వనాశనం చేసి పైన స్లాబ్ కప్పినారు. ఇప్పుడైనా కేసీఆర్లో పరివర్తన వస్తే రాజకీయాలు ఇంత నీచంగా ఎందుకు తయారైనాయి? అసలు తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన నా పరువు ప్రతిష్టలను నా వాళ్ళే కదా బొందబెట్టింది అనే ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. మహాభారతంలో చిట్ట చివరి అధ్యాయం చదవమని మనం కేసీఆర్కి సలహా ఇస్తాం. భారత యుద్ధం జరిగిపోయిన తర్వాత, అంత సర్వనాశనమైన తర్వాత ఎట్లయితే ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు, అరే ఏం జరిగింది కదా, ఆనాడు సంజయుడు చెప్పిన మాట వినకపోతే కదా, విదురుడు చెప్పిన మాట వినకపోతే కదా, ఏది కాదంటిని కదా. అప్పుడు గాంధారి ఏం చెప్తుంది? నేను నీకు నీ పక్కకు నీడలాగా ఉండి పదే చెప్పిన కౌరవ వినాశం జరుగుతుందని, నీ పుత్ర వాత్సల్యం అనేది నిన్ను 2 రకాలుగా అంధత్వానికి తోసింది. ఈనాడు వగచి ఏం లాభం? మన పిల్లల పిండాలను మనమే పెట్టే పరిస్థితిని మనమే తెచ్చుకున్నాం, కావాలని తెచ్చుకున్న దుస్థితి ఇది అని గాంధారి చెప్తుంది. ఇది అంతే. ఇవాళ బీఆర్ఎస్ వినాశనాన్ని ఎవ్వరు చేయాలి? బీఆర్ఎస్ వినాశనం అయిందే వాళ్ళ వల్ల. ఇప్పుడన్నా పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురా, తనకు పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామ్య భరితంగా చేయి. ఎంతసేపు దాక్కుంటావా ఫామ్ హౌస్లో? రణక్షేత్రంలో యుద్ధం చేస్తాం, ఓటములు గెలుపులు ఎన్నిసార్లు చేసినాడు ఘోరి దండయాత్రలు. నీలాగే ఒక్కసారి ఓడిపోగానే ఫామ్ హౌస్లో దాక్కుంటే అసలు విజయమే లేదు. గెలుపు ఓటములతోనే మజా. హార్నే వాళ్ళ బహదూర్ హోతా హై అంటారు ఉర్దూలో. యూ విల్ అండర్స్టాండ్ హూ హ్యాస్ బ్యాక్ స్టాబ్డ్ యూ, హూ హ్యాస్ చీటెడ్ యూ. ఎవడయ్యా? అందరూ గదే 4 గుప్పెట్లో ఉన్న వెలుమలు మేము కేసీఆర్ బంధువులం అని చెప్పుకొని రాష్ట్ర సంపదను అన్ని రంగాలలో దోచుకున్నారు. స్లిప్పర్ల మీద ఉండేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద తిరిగేటవాళ్ళు బెంజ్ కార్లలోకి వచ్చినారు. మళ్ళీ వీళ్ళంతా గుప్పెడు మంది. ఆంధ్ర వెలుమలు అట్లాంటి వాళ్ళ కాదు, సారీ. ఎంతోమంది మహానుభావులను చూసినాం. వెంగళరావుకు కూడా ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఆయనకి ఇట్లా చేయలేదే ఈ చిల్లర వ్యవహారాలు. కింత అన్యాయమా? ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వెలుమ జాతికి అధికారం వచ్చింది. మళ్ళీ సమీప భవిష్యత్తులో మీ చేతికి అధికారం వస్తుందన్న ఆలోచన కూడా మీరు చేయగలరా? అసలు మీకు ఆ రకమైన ఊహ కూడా వచ్చే పరిస్థితి నాడు ఈ రాష్ట్రంలో ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు మళ్ళీ బీద ప్రజానీకంలో పేద ప్రజలతో మమేకమై ఉద్యమ స్ఫూర్తి నాటి నాయక తరాన్ని తీసుకొస్తే
ఇది కేవలము దొరల పార్టీ కాదు అని మీరు చూపెట్టగలిగితే మళ్ళీ చాలామంది ఎవరైతే మీ నుంచి విడిపోయినారో అరే పరివర్తన వచ్చింది మార్పు కోసమని మళ్ళీ పోదామని ఒక మార్పు కోసమని ప్రయత్నం చేస్తే మీకేమైనా నూకలు జల్లుతాయి, లేదంటే మిమ్మల్ని పాతాళానికి తొక్కిస్తారు. అయినా మళ్ళీ మీ దొరల పాలనని రాష్ట్రంలో ప్రజలు ఎందుకు ఇష్టపడతారు చెప్పండి? 9.5 సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరు చేసింది ఏంది? మీ సంపద ఎంత పెరిగింది? మీ ఆర్థిక స్థితిగతులు ఎంత పెరిగినాయి? మీ రామన్నలు మీ కవితమ్మలు మా ప్రజలలో లేరా? మా లంబాడ తాండాలలో కవితమ్మ కంటే గొప్పగా బతుకమ్మ ఆడేటాళ్ళు లేరా? మా బీసీలలో లేరా? లేకపోతే ఇతర వర్గాలలో లేరా? ఎందుకు మిమ్మల్నే ఎదుర్కోవాలి? ఏమైనా మీరేమైనా రాముళ్ళ శివధనుస్సును విరచడానికి? చవటలు దద్దమ్మలు. అవకాశం ఇస్తే మైక్ ఇస్తే కేటీఆర్ కంటే బాగా మాట్లాడేవాళ్ళు బీఆర్ఎస్లో ఒక 100 మంది నాయకులను చూపెడతారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. పక్కకు నిరంజన్ రెడ్డి అట్లే కూర్చోవాలా. ఈ పీర్ దద్దమ్మ మాట్లాడే మాటలు ఈయన వినాలి, అంతే. దర్శాలు శ్రీనివాస్ గౌడ్ వినాలి, ఇంకా ఇతరత్రం వాళ్ళు వినాలి. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంత నాయకులు అందరినీ పక్కకు కూర్చోబెట్టుకొని వాళ్ళకెవరికి మైక్ ఇవ్వకుండా ఈడొక్కడే మాట్లాడేసేసి నేనే గొప్ప నాయకుడిని చెప్పుకుంటూ ఉంటాడు. సిగ్గు శరం ఉండాలి. మీ నాయకులను మీరే కాపాడుకోవాలి, అంతే. ఎంత కమిట్మెంట్ లెస్ ఫెలోస్కి మీరు టికెట్లు ఇచ్చినారు. ఎంత దద్దమ్మలను ఏరుకొని మీకు కృష్ణమోహన్ రెడ్డి తప్ప 10th క్లాస్ చదువుకున్నాడు తప్ప ఇంకెవ్వడు కనబడదా బీఆర్ఎస్లో టికెట్ ఇవ్వడానికి? ఎందుకు? మీరు చవటలను దద్దమ్మలను ఎన్నుకుంటే వాళ్ళ ద్వారా పరిపాలన సాగిస్తే మీరు రాజరికంలో మీరు రాజులుగా చలామణి అవుతామని. అందుకే మీరు మేధావులను తెలివిగల వాళ్ళను ఉద్యమకారులను బొందబెట్టినారు. ఉద్యమ రాజకీయాల చరిత్రే ఇట్లా ఉంటుంది. మీరు ఉద్యమ రాజకీయాలను కనుక ఒక పద్ధతి ప్రకారంగా చదివితే ముందు పవర్లోకి రావడానికి అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తారు. అధికారంలోకి రాగానే ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించి ఎవరి ద్వారా అయితే రాజ్యాధికారం సాధించబడ్డదో వాళ్ళందరినీ అణగదొక్కుతారు. అణగదొక్కి మా వల్లనే అధికారం వచ్చింది, మేం లేకుంటే అధికారమే లేదు, ఈ పార్టీలో అందరూ బానిసలే, మేం చెప్పినట్టే అందరు వినాలా అని ఒక పద్ధతి ప్రకారంగా చేస్తాడు. కేసీఆర్ అదే చేసినాడు, రేవంత్ రెడ్డి అదే చేసినాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళకి ఎంతమందికి ఎన్ని అవకాశాలు రానిచ్చినాడు? రానియాడు. మళ్ళా గదే దద్దమ్మలను తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వలస పక్షులకే అవకాశాలు కల్పిస్తాడు. ఇది ఈ నియంతృత్వపు పోకడల్లో ఉండేటువంటి రాజకీయాలు. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మీటింగ్లో ఎవర్రా పార్టిసిపేట్ అయింది అని అంటే ఇక తుమ్మల నాగేశ్వరరావు. ఈయనకు హైదరాబాద్తో ఏం సంబంధం? వీడు పీర్ నరేందర్ రెడ్డి. మహేష్ గౌడ్ సొంతగానే ఎక్కడ గెలిచిన సందర్భం లేదు. ఈయన వివేక్, ఈయన సొంత నియోజకవర్గం చెన్నూరులో పరమ దరిద్ర పరిస్థితి ఉంది. బూతులు తిడుతున్నారు. నియోజకవర్గంలో 1 గంట సేపు తిరగలేడు తెలుసా? గంట సేపు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వివేక్ని మేమే గెలిపించినాం కదా, చలో బస్ స్టాండ్ నుంచి నువ్వు ఏ వాడకు వస్తావో చెప్పు, మాతో పాటుగా మన ఇద్దరం కలిసి పాదయాత్ర చేద్దాం. నీకెంత ప్రజాదరణ ఉందో మాకెంత ప్రజాదరణ ఉందో, నీ బతికేందో మా బతికేందో ప్రజలు చూపెడతారు. 4 చెంచాగాళ్ళను వేసుకొని తిరుగుడే తప్ప ప్రజలు బూతులు తిడుతున్నారు. ఇవాళ నియోజకవర్గంలోనే నూకలు జల్లని ఈయన వచ్చాడు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో గెలిపిస్తాడు. ఇక పొన్నం ప్రభాకర్, ఈయన ఒక పెద్ద లీడర్. ఇక ఈయన మహేష్ కుమార్ గౌడ్, ఈయన బతికింతే. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక గివీళ్లతోని నీవు ఏమి రాజకీయం చేస్తావు అంటే ఆంధ్ర వాళ్ళ మద్దతు కూడగొట్టడానికి తుమ్మల నాగేశ్వరరావు కావాలి, పైసలు డబ్బులు జమ చేసుకోవడానికి వీడు కావాలా, వేం నరేందర్ రెడ్డి కావాలా, ఇక బీసీల మద్దతు, బీసీల పార్టీ ఇది బీసీలకు మేలు చేస్తుందని చెప్పుకోవడానికి ఈ 2 మైకులు కావాలి. ఏది? పొన్నం ప్రభాకర్ గౌడు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్, 2 గౌడ్లు విన్నారా? ఇక రేవంత్ రెడ్డి, ఈయన వివేక్, మాలలను మొత్తం మందిని బొందబెట్టినాడు. మాదిగలకు అవకాశమే లేకుండా చేసినాడు. పార్లమెంట్ సీట్ ఒక్కటి రాకుండా చేసి తాను, తన అన్న, తన కొడుకు ముగ్గురికి సంపద అంతా వంచిపెట్టినాడు. అధికారం అంతా కూడబెట్టిన వ్యక్తి వివేక్. ఈయనకట ఈయన చెప్తే హైదరాబాద్లో 2 ఓట్లు పడతాయట. ఏంది డబ్బుల అంతా, ఇదంతా డబ్బుల రాజకీయం అనమాట. ఇక యోగా గురువుపై వలపు వల, ఇక అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకు దగ్గరై ఫోటోలు వీడియోలు తీసిన 2 మహిళలు 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అవి బయట పెడతామని బెదిరింపులు. పోలీసులను ఆశ్రయించిన గురువు డబ్బులు ఇస్తామని పిలిపించి మూఠాను పట్టుకున్న పోలీసులు అదుపులో. ఇక ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి కొండపల్లి సీమలో కాకతీయం, ఆ వంశ ఆద్యుడు గుండెజన జన్మస్థలం ఏపీలోనే కాకతీయ అవుతుంది. ఇక
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మెడికల్ షాపులు పెట్టాలన్నారు. దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గాయి. రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్. ఇది కరెక్ట్. జీఎస్టీ తగ్గించిన తర్వాత, స్లాబ్స్ తగ్గించిన తర్వాత చాలా ధరలు తగ్గినాయి. అయితే ఆ ప్రయోజనం పేద ప్రజలకు రానివ్వకుండా చేస్తున్నారు. అందుకే నిర్మలా సీతారామన్ రిక్వెస్ట్ చేసింది, ముఖ్యమంత్రులు కనుక బుద్ధి కలిగి ఉండే ప్రజాపాలన చేస్తే, దోచుకోకుంటే ఆ అవకాశాలు గీయాలి. నేనేం తప్పు చేశానన్నా వైద్యం చేయించలేక 3 ఏళ్ల కొడుకును చంపి మూసీలో పారేసిన తండ్రి, ఆపై కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు. విచారణలో బయటపడిన అసలు ఘోరం హైదరాబాద్ బండ్లగూడలో ఘటన. ఈ వార్త చదువుదాం ఒకసారి. 3వ పేజీలో ఉంది. ఒక్కసారి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి, ప్రజారోగ్యం ఎంత గొప్పగా ఉంది అన్నది ఇగో. నేనేం తప్పు చేశానా అన్న వైద్యం చేయించలేక 3 ఏళ్ల కొడుకును చంపేసిన తండ్రి, మృతదేహాన్ని మూసిలో పారేసిన వైనం. పేదరికం, హృద్రోగంతో పుట్టిన కన్న కొడుకు వైద్యం చేయించలేని నిస్సహాయత, అంతకు మించి వైద్యం చేయించడం చేతగాని వాడివి ఎందుకు కన్నావు అంటూ భార్య సూటిపోటి మాటలు. ఆ పరిస్థితుల్లో ఓ తండ్రి కన్న ప్రేమను మర్చాడు. ఏ పాపం ఎరగని తన 3 ఏళ్ల కుమారుని బలి తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బండ్లగూడ నూరీనగర్కు చెందిన మొహమ్మద్ అక్బర్, సనం బేగా దంపతులకు 2 కుమారులు. అక్బర్ కూరగాయల వ్యాపారి కాగా సనా నీలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్గా పనిచేస్తుంది. ఈ దంపతుల చిన్న కుమారుడు మొహమ్మద్ అనస్ కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఆ పసివాడికి సరైన వైద్యం చేయించలేకపోతున్నారు. ఈ విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేది. వైద్యం చేయించలేని వాడివి ఎందుకు కన్నావు అంటూ అక్బర్ను భార్య సనా దూషించింది. ఈ క్రమంలో రోజురోజుకి ఇబ్బందులు పెరిగిపోతుండటంతో అసహనానికి గురైన ఆయన శనివారం తెల్లవారుజామున అనస్ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. అనంతరం అనస్ మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి మూటను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అఫ్జల్గంజ్ సమీపంలోని मूसी नदी विश्लेषण. अब अपन सोचना चाहिए, ये हमारे नाम पे जो पॉलिटिक्स सियासती कर रहे ना, अब अकबर साहब इसका जवाब देना, असद साहब इसका जवाब देना, क्या हो रहा है मुसलमानों के साथ, कितना नाइंसाफ़ी हो रहे. आप बोले ना हम बहुत कुछ कर रहे मुसलमानों की तरक्की के लिए, हम तो पूरा ज़िंदगी आपके लिए काम कर रहे बोल के बोल रहे ना. अब आप बोलो, गवर्नर से पूछो पब्लिक हेल्थ का हालत क्या है. आपको याद है एक ज़माना ऐसा था जब बीआरएस गवर्नमेंट में केटीआर बीच बीच में कुछ छोटे छोटे बच्चों को जो ऐसे बीमारियों से परेशान हो रहे थे, उन लोगों को मदद के लिए अपने ओन पॉपुलैरिटी के लिए करते थे, लेकिन कुछ काम होता था. आज वो हालत है. रेवंत रेड्डी साहब को टाइम है, कभी भी 1 मिनट भी आवाम के बारे में सोचने का वक्त है क्या? बोलो अकबर साहब, असद साहब आप बोलो. ऐसी चीज़ें हो रहे अपने गरीबों के साथ. गरीब मुसलमान आज पूछ रहे मजलिस के दरिया क्या सहूलत हो रहे, किस तरीक़ा से आप मुख्यमंत्री को कंट्रोल कर रहे. खाली आपके कॉलेज को, आपका बिल्डिंग्स को, आपका तरक्की यही देख लेना है क्या? गरीब मुसलमानों के बारे में बात करते हैं या जाके बिहार में और उत्तर प्रदेश में सियासती लड़ाई लड़ते. यहाँ का हालत क्या है भाई? थोड़ा एक बार सोचो, समझो ये बात को. ये हकीकत है, ये आज की बात है. ఇక నెక్స్ట్ వచ్చేసేస్తే దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డు తప్పనిసరి. తర్వాత నా పేరు మేధాస విలువ 200 కోట్లు. ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్గా ప్రీతి సరణ్. ఈ అంతా బీహార్ ఎన్నికల్లో 243 సీట్లలో పోటీ చేస్తాం. ఆర్జేడీ నేత తేజస్వి సంచలన వ్యాఖ్యలు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు రచ్చ. బీహార్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల అసెంబ్లీలో తాము మొత్తం 243 స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. ముజఫర్ జిల్లాలోని కంటి ప్రాంతాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మళ్ళీ మనం తిరిగి అధికారంలోకి వస్తున్నాం, మొత్తం 243 స్థానాల్లో మనమే పోటీ చేస్తున్నాం అని ప్రకటించారు. అంతేకాదు ముజఫర్ సహా పలు నియోజకవర్గాల పేర్లు చెప్తూ ఆయా స్థానాల్లో కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయిపోయిందా? ఇండియా కూటమి పరిస్థితి అర్థమైందా? కాంగ్రెస్ ఇంత దిగజారినందుకే ఈనాడు ప్రాంతీయ నాయకులు ఇట్లా పెట్టేగినారు. కాంగ్రెస్ పరిస్థితి ఇంకా నాశనం అవుతుంది. ఉన్న 3 రాష్ట్రాలనే కదా, కర్ణాటక ఆల్రెడీ బోందగడ్డ అయింది,
తెలంగాణ అయితే సర్వనాశనం ఉంది, హిమాచల్ ప్రదేశ్లో అయితే నామరూపాలు ఎక్కడ పోయింది. ఇంకా ఇదే పరిస్థితి కాంగ్రెస్కు భారతదేశంలో ఎదురవుతుంది అనమాట. వలస రాజ్యంలో కలకలం, ఇంగ్లాండ్లో పెరిగిపోతున్న వలసదారులు మన దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ లండన్లో లక్షల మందికి పైగా బ్రిటన్ వాళ్ళ నిరసనలు. ఇగో ఇది పరిస్థితి. నిరాల్లో ఇంటిపైకి ఎక్కిన ఎద్దు జైనాథ్, ఓ ఎద్దును కుక్కలు తరమడంతో ఆ ఎద్దు ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని నిరాల గ్రామంలో జరిగింది. అంతే, ఇంకెక్కడెక్కుతుంది ప్రాణరక్షణకు. కన్నెతల్లిపై అత్యాచారయత్నం, కొడుకును కొట్టి చంపిన తండ్రి. మహబూబ్నగర్ జిల్లాలో ఘటన. తాగి నాశనం అవుతున్నారు జనం. హైదరాబాద్లో కుండపోత వర్షం, ఇది మన అందరికీ తెలుసు. దీనికి పెద్దగా గొప్పగా దీనికి ఇంత పెద్ద వార్త, ఓ కథా కార్ఖానా. యూరియా క్యూ లైన్లో మాజీ మంత్రి పేరు విదేశీకులు, బలవంతపు సైబర్ నేరాలు, ప్రధాన సూత్రధారిపై పీడీ యాక్టు అరెస్టు. సైబర్ నేరంపై రాష్ట్రంలో తొలిసారి పీడీ యాక్టు. హిందీ ఇతర భాషలకు విభేదం లేదు, శాస్త్రరంగాల్లో హిందీ అనువైనదే. ఇక అమిత్ షా మాటలు. పాత పెన్షన్ అమలు చేసే పార్టీలకే ఓట్లు, పాట్నా పెన్షన్ సంఘర్ష సభలో స్థితప్రజ్ఞ. సో ఇట్లా వార్తల్లో కనుక వెళ్తే అన్నీ చెత్త వార్తలు, పత్రికలలో ఏదో అట్లా పేజీ నింపాలని చెప్పి వార్తలు రాసింది తప్ప ప్రజాకోణంలో వార్తల సంఖ్య చాలా తక్కువ. అందుకే ఈ వార్తల్ని ఇక్కడితో ముగిస్తున్నాం. ఇకనైనా ప్రజలారా మేల్కొండి. ఇక నుంచి దృక్కోణం ఛానల్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి చేరుకుంటుంది. ఆయా సమస్యలు నిష్పక్షపాతంగా నిజాయితీగా మీ దృష్టికి తీసుకొస్తాం. మేము మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాం, ఒక టీం తీసుకొస్తాం, ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహారాలు నడుపుతాం, ఒక మంచి రాజకీయమైనటువంటి విలువలతో కూడిన రాజకీయాలకు ఊతమిస్తాం అనేటువంటి మాట చెప్పాము. అందుకోసమే మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి దృక్కోణం ఛానల్ని ఆదరించండి. అయినంతలో ప్రజల రాజకీయ ఆలోచనలు, ఈ బానిస మనస్తత్వాన్ని పొడగొట్టడానికి కృషి చేయండి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే కొంత ఖాళీ సమయం ఉందో వాళ్ళు ఈ ఛానల్లో వచ్చేటువంటి కార్యక్రమాలను పేద ప్రజలకు చెప్పి వాళ్ళ రాజకీయ పరిణతికి మీరు కృషి చేయాలి. ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చిన పెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చొని మంచి హాయిగా టైంకు భోజనాలు చేసేసి ట్యాబ్లెట్లు తిని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీ మనవలతో మీ మనవరాలతో ఆడుకునే రాజకీయాలు చేయకండి. కొంత దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఊతమిచ్చేలాగా చేయండి. ఆయన ఎట్లా ఫోన్ చేశాడు అశోక్ గారు, అట్లా సీనియర్ సిటిజన్స్ కూడా యాక్టివ్గా ఉండాలి. ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరి నోట మాటగా మనం ఈనాడు రాజకీయాలను మార్చాలి. ఒక పరిణితి గల రాజకీయ ప్రక్రియను ఈ రాష్ట్రంలో పెంపొందించే కృషి చేస్తూ ఉన్నాం. దానికి మీ మద్దతును కోరుతూ ఈరోజు